విషయంలో అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మిగతా వాళ్ళతో సమానమైనటువంటి హక్కులు మనం కూడా కలిగి ఉన్నాము. దాన్ని ఎవరైనా దానికి వ్యతిరేకం దాన్ని భంగపరిచే ప్రయత్నం ఎవరైనా చేస్తే, ఎవరైనా అన్నప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా చేస్తే, దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి హక్కు మనకుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో సమానత్వపు హక్కు మనకుంది క్రైస్తవులుగా అనేది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. తర్వాత మనకు కొన్ని ప్రాథమిక స్వేచ్ఛలు కలిగి ఉండేటటువంటి ప్రాథమిక హక్కు రాజ్యాంగం ఇస్తా ఉంది. అందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 19(1)A, ఆర్టికల్ 19(1)B ఈ రెండు కూడా ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 19(1)A ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఇవ్వబడింది. భారతదేశ పౌరులు అందరికీ కూడా వారి ఆలోచనని, వారికి ఉన్నటువంటి భావాల్ని ప్రకటించుకునేటటువంటి స్వేచ్ఛ, అంటే అది మౌఖికంగా మాటల రూపంలో కావచ్చు, లేకపోతే మీడియా రూపంలో కావచ్చు, లేకపోతే ఏ మాధ్యమం ద్వారా అయినా సరే వారి భావాల్ని వారు ప్రకటించుకునేటటువంటి పూర్తి స్వేచ్ఛ భారతదేశ పౌరులకు ఇవ్వబడింది. దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి, లేకపోతే కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే శాంతి భద్రతలకు లేకపోతే చట్టానికి ఏదైనా ఆటంకం కలిగించేటటువంటి విధంగా ఎవరైనా ఈ పని చేస్తే వారి మీద కొన్ని ఆంక్షలు విధించబడ్డాయి. సో చట్టానికి లోబడి, అంటే శాంతి భద్రతలు ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ఒకవేళ నేను నా భావాల్ని ప్రకటించుకోవాలని అనుకుంటే అది ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాబట్టి సువార్త అనేది నా భావ ప్రకటన, స్వార్థ ప్రకటించడం అనేది కూడా నా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా సార్లు మన స్వార్థ ప్రకటించేటప్పుడు అడ్డుకొని మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతూ ఉంటారు. సో మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆర్టికల్ ఇది అనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారం నేను నా భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకొని నేను స్వార్థ ప్రకటించుకుంటాను. ఎందుకంటే అది నా భావం కాబట్టి, నా ఆలోచన కాబట్టి, నా విశ్వాసం కాబట్టి దాన్ని వ్యక్తపరిచేటటువంటి పూర్తి హక్కు నాకు ఉంది. దాన్ని అడ్డుకునే, దాన్ని ఆటంకపరిచే, దాన్ని లేదని చెప్పేటటువంటి, దాన్ని విస్మరించేటటువంటి హక్కు ఎవరికీ లేదు, ప్రభుత్వానికి కూడా లేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఒకవేళ ప్రభుత్వం పలానా స్థానంలో మీరు స్వార్థ ప్రకటించకూడదు, ఇక్కడ వేరొక అన్యమత ఆలయం ఉంది కాబట్టి అక్కడ మీరు స్వార్థ ప్రకటించకూడదు అని కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల నిమిత్తం ఒకవేళ కొన్ని ఆంక్షలు విధిస్తే దాన్ని మనం గౌరవించాలి ఖచ్చితంగా. అక్కడే నిలబడి స్వార్థ ప్రకటించాలని ఏం లేదు కదా. ఆ మాట వస్తే వారు ఒక పట్టణంలో మిమ్మల్ని హింసిస్తే ఇంకొక పట్టణంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించాలని అన్నాడు. అనుకూలంగా లేనటువంటి ప్రాంతంలో కూడా అక్కడే ఉండి స్వార్థ ప్రకటించాలనేది వాక్య బోధ కాదు కాబట్టి, ఒకవేళ ఒక చోట అది నిషేధించబడితే అక్కడ చేయకుండా, ఆ ఆజ్ఞను నిషేధించకుండా, లేదా ఆ చట్టాన్ని నిషేధించకుండా, దాన్ని వ్యతిరేకించకుండా ఆ నిషేధాన్ని మనం గౌరవిస్తూనే వేరే ప్రాంతాల్లో మనం స్వార్థ ప్రకటించుకోవచ్చు చక్కగా. ఓకే. సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి నాకు పర్మిషన్ ప్రత్యేకంగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు స్వార్థ ప్రకటించడానికి. పర్మిషన్ ఆల్రెడీ రాజ్యాంగం ఇచ్చేసింది. అసలు అది ఉందా అని అడిగేటటువంటి పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు రాజ్యాంగం. కాబట్టి ఎవరైనా వచ్చి నీకు పర్మిషన్ ఉందా అని అడిగినప్పుడు మన క్రైస్తవులు ముఖ్యంగా ఈ గుండాలను చూసినప్పుడు, ఈ మతోన్మాద రౌడీ బ్యాచ్ చూసినప్పుడు భయపడిపోతున్నారు. మీకు పర్మిషన్ ఉందంటే ఉందండి, కానీ మర్చిపోయాం, ఇంట్లో పెట్టేసి వచ్చామని ఇట్లాంటివి చెప్తున్నారు. అలాంటివి చెప్పకండి. మీరు ఇంట్లో ఏమి ఇంట్లో పెట్టేసి వచ్చారు? ఎవరు పర్మిషన్ ఇస్తారు మీకు? ఆల్రెడీ రాజ్యాంగం ఇచ్చినటువంటి పర్మిషన్ ఇంకెవరో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. సో అసలు నాకు పర్మిషన్ ఉందా అని అడిగే హక్కు నీకెవరు ఇచ్చారనేది మనం తిరిగి ప్రశ్నించాల్సినటువంటి విషయం. ఒకవేళ ప్రభుత్వం ప్రశ్నిస్తే వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా మనం చేస్తే వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉండొచ్చు. దానికి ప్రత్యేకమైనటువంటి అధికారులు ఉన్నారు. ఉదాహరణకి పబ్లిక్ మీటింగ్స్ లో ఇంత సౌండ్ తోనే నేను సౌండ్ సిస్టమ్ వాడాలి, లేదా ఇంత సమయం వరకు మాత్రమే నేను లౌడ్ స్పీకర్స్ వాడాలి, ఆ తర్వాత వాడకూడదు అన్నటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి అందరికీ ఉంటాయి యాక్చువల్లీ. అయితే అందరి విషయంలో దాన్ని పోలీసులు స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారా లేదా అన్నది తర్వాత విషయం. దాన్ని మనం ప్రశ్నించవచ్చు కావాలంటే. కానీ అవి సాధారణంగా అందరి కోసం పెట్టినటువంటి నియమాలు, క్రైస్తవుల్ని స్వార్థ ప్రకటించకుండా అడ్డుకోవడానికి పెట్టినటువంటి నియమాలు కావు. కాబట్టి వాటిని గౌరవించాలి. దాన్ని ఒకవేళ ఉల్లంఘిస్తే దాన్ని ప్రశ్నించే హక్కు పోలీసులకు ఉంటుంది కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి. అలాంటి పబ్లిక్ మీటింగ్స్ మనం పెట్టేటప్పుడు మాత్రం పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు వచ్చి మనకి సహాయపడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ మీటింగ్స్ పెట్టేటప్పుడు ప్రత్యేకంగా పోలీస్ పర్మిషన్ తో చేయడం అనేది ఆ, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక విషయం. అది కూడా మనకు చట్టపరంగా ఉన్నటువంటి ఒక వెసులుబాటు
వాడుకోవడం. ఓకే. సో పర్మిషన్ వాళ్ళు ఇచ్చేది స్వార్థ ప్రకటించడం కోసం కాదు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మనం పోలీస్ పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు సువార్త ప్రకటించడానికి కాదు వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది. అది మనకు ఆల్రెడీ ఉంది పర్మిషన్. ఓకే. వాళ్ళు ఇచ్చే పర్మిషన్ మిగతా విషయాల గురించి. అంటే మనము ఈవెన్ లౌడ్ స్పీకర్స్ వాడడానికైనా సరే, లేకపోతే ఒక పెద్ద పబ్లిక్ గ్యాదరింగ్ మనం చేస్తున్నప్పుడు అది అన్‌లాఫుల్ అసెంబ్లీ కాదు. లాఫుల్ గానే మనం గ్యాదర్ అవుతున్నాము అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి మనం ఇంటిమేట్ చేస్తున్నట్టుగా అన్నమాట. వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తున్నట్టుగా చట్టం ఆమోదించినటువంటి ఒక సభలాగా ఉంటది. ఒకవేళ మనం పర్మిషన్ తీసుకుంటే. అంతే దానికోసమే. కానీ సువార్త ప్రకటించడం అనేది నాకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. దాన్ని ఎవరు ప్రశ్నించేటటువంటి అవకాశమే లేదు. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. రేపటి రోజు ప్రభుత్వము అసలు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా సువార్త ప్రకటించకూడదు అన్నటువంటి నిషేధం ఏమైనా పెడితే, అప్పుడు దేవునికి మనం లోబడాలా, లేకపోతే మనుషులకు మనం లోబడాలా అన్న విషయం మనం ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. అప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో వలె నిలబడదాం. నేను సువార్త ప్రకటించి తీరుతాను. దేవుడు నన్ను కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా నన్ను నా ప్రాణాలు నేను కోల్పోవాల్సి వచ్చినా పర్వాలేదు, నేను ఖచ్చితంగా స్వార్థ ప్రకటిస్తానన్న స్టాండ్ అప్పుడు తీసుకున్నాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు ఆ హక్కు ఉంది. కాబట్టి ఎవరన్నా వచ్చి పర్మిషన్ ఉందా అని అడిగినప్పుడు మీరేం టెన్షన్ పడిపోమాకండి. ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. పర్మిషన్ ఉంది, నీకు అడిగే హక్కు లేదని అతనికి తిరిగి చెప్పే ధైర్యం మనం తెచ్చుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వేదేమంట పోయే ప్రతి ఒక్కడు నన్ను పట్టుకొని నీకు ఆధార్ కార్డు ఉందా చూపించు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా చూపించు అంటే నేను చూపించను. ఎందుకంటే వాడికి అడిగే అధికారం లేదు, అడిగే హక్కు లేదు. అదే ఒక ప్రభుత్వ అధికారి అది పరిశీలించడానికి బాధ్యత అప్పగించబడినటువంటి ఒక అధికారి వచ్చి చూపించమని అడిగితే నా ఐడెంటిఫికేషన్ చూపించమని అంటే చూపిస్తారు ఖచ్చితంగా. ఓకే. సో ఈ డిస్టింక్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు వచ్చి అడిగిన ప్రతి ఒక్కడికి మనం పర్మిషన్ ఏమి చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఏమి ఒప్పించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎవరిని కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే నేను ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఓకే. చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు. ఇది నేను ఊరికనే చెప్పేటటువంటి మాట కాదు. కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి మాత్రమే చెప్పే విషయం కాదు. మన ఇండియన్ పీనల్ కోడ్ లో భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 296 ప్రకారము ఒక లాఫుల్ అసెంబ్లీ అంటే మతపరమైనటువంటి కారణాలతో ఎవరైనా సమావేశం అవుతున్నప్పుడు, మతపరమైనటువంటి విశ్వాసంతో ఎవరైనా ఒక సమావేశాన్ని జరిగిస్తున్నప్పుడు అక్కడికి వచ్చి ఏదైనా ఆటంకం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తే అది శిక్షార్హమైనటువంటి నేరం అని చట్టం ఎప్పుడో చెప్పేసింది. సో మనము మతపరమైనటువంటి ఒక సమావేశం జరిగిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అక్కడ ఏమైనా గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళు సెక్షన్ 296 ఐపీసీకి వ్యతిరేకంగా చట్ట ఉల్లంఘన చేస్తున్నారు కాబట్టి వాళ్ళే శిక్షార్హమైనటువంటి నేరం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో భయపడాల్సిన వాడేమో మన పైన గుండాగిరి చేస్తున్నాడు, మనమేమో వాడికి భయపడి పర్మిషన్ ఉంది సార్ ఇంట్లో పెట్టేసి వచ్చామని చెప్పుకుంటున్నాం. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కదా. ఎందుకంటే మన హక్కులు మనకు తెలియదు కాబట్టి, మన చట్టం మనకు తెలియదు కాబట్టి అలా ఉంది పరిస్థితి. సో లాఫుల్ గా అసెంబ్లీ అయ్యేటటువంటి సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19(1)A ఉంది, ఆర్టికల్ 19(1)A ప్రకారం. అలాగే ఆర్టికల్ 19(B) ప్రకారం సమావేశం అయ్యేటటువంటి హక్కు, పీస్ఫుల్ అసెంబ్లీ, లాఫుల్ అసెంబ్లీ అంటే శాంతి భద్రతలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా సమాధానంగా నేను సమావేశాలు జరుపుకోవడానికి ఒక ప్రాథమిక హక్కుగా కట్ అవుతుందా? ఇంకా ఒక లేదు సార్, వాయిస్ బాగానే వస్తుందండి. వాయిస్ కూడా కట్ అవుతుంది బ్రదర్. లాస్ట్ లో కొంచెం కట్ అవుతుంది అన్న. అవునన్న లాస్ట్ లో కట్ అవుతుంది. అంటే అది మైనర్ అన్న, చిన్న చివరి మాట వాయిస్ లో చివరి వర్డ్ అట్లా బ్రేక్ అవుతుంది అన్న. అంటే ఎందుకు నేను చెప్పేదంటూ ఉన్న ఇష్యూ అనుకుంటా. నేను మళ్ళీ మీరు ఒకవేళ అది రిపీట్ అవుతే అడగండి.
నేను ఇక్కడ ఏమన్నా సెట్టింగ్స్ చేయాలా, లేకపోతే నేను సరిగ్గా చెప్పట్లేదు అనేది చూస్తాను. ఓకే, సో నెట్వర్క్ ఏంటండి? మీకు నెట్వర్క్ ఇష్యూ ఉంది అంటే సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకే ఓకే వన్ సెకండ్ బ్రదర్, నేను సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. యా బ్రదర్స్, ఇప్పుడు నేను అది నెట్వర్క్ మార్చాను. ఒకసారి ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ చెప్పండి నాకు. ఇప్పుడు క్లియర్ గానే వినబడుతున్నా కదా ప్రెసెంట్లీ? ఇప్పుడు వినపడుతుంది అన్న. ఓకే ఓకే, మళ్ళీ ఏమైనా ఇష్యూ ఉంటే చెప్పండి. యా యా షూర్. 19(1)(b) చెప్పరా ఒకసారి? శాంతియుతంగా సమావేశాలు జరుపుకోవడానికి ప్రాథమిక హక్కు ఇవ్వబడింది రాజ్యాంగంలో. కాబట్టి అది అంటే మతపరమైనటువంటి కారణం చేత మనము సమావేశం అయినంత మాత్రాన దాన్ని అడ్డుకునేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ప్రత్యేకంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. IPC 296 తో పాటుగా దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మనము. ఆర్టికల్ 91(b)లో ఉన్నటువంటి స్వేచ్ఛను మనం వినియోగించుకుంటున్నప్పుడు, మతపరమైనటువంటి ఒక సమావేశాన్ని జరిగిస్తున్నప్పుడు ఒకవేళ వచ్చి ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే వాళ్ళు IPC 296 ఉల్లంఘన చేస్తున్నారు. కాబట్టి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి పూర్తి హక్కు మనకు ఉంది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, సో ఇవి కామన్ గా ఈ మధ్యలో చాలా సంఘాలు, చాలా మంది సేవకులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు. కాబట్టి వీటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మనం కాన్ఫిడెంట్ గా పరిచర్యని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో తర్వాత చెప్పండి బ్రదర్. అదే ఇప్పుడు వాట్సాప్ లో ఏమన్నా కొంచెం షేర్ చేయగలరా అవి? అదే ఎక్కడెక్కడ రాజ్యాంగంలో రాయబడిన విషయాలు, అదే మన గ్రూప్ లో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే బ్రదర్, నేను అది ట్రై చేస్తాను. అంటే నేను ఇప్పటి వరకు దీన్ని యాక్చువల్లీ రాయలేదు, కాకపోతే నా దగ్గర కొంచెం మెటీరియల్ ఉంది, దాన్ని నేను షేర్ చేస్తాను. తర్వాత ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా నేను ఏమైనా రాసినప్పుడు అది షేర్ చేస్తాను, అనిల్ బ్రదర్ షేర్ చేస్తాను. సో మీతో ఆయన టచ్ లో ఉంటారు కాబట్టి అవి మీకు మళ్ళీ పంపిస్తాను. యా, సో ఇప్పుడు తర్వాత మనం చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్స్ 25 to 28 మన భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా మనకు మతపరంగా ఇవ్వబడినటువంటి హక్కుల గురించి మాట్లాడుతోంది, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతోంది. సో ఏ మతాన్నైనా నమ్మి ఆచరించి దాన్ని ప్రచారం చేసుకునేటటువంటి లేదా దాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రాథమిక హక్కు మన రాజ్యాంగంలో ఇవ్వబడింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 25 ప్రకారం. సో ఏ మతాన్నైనా నమ్మొచ్చు, ఆచరించవచ్చు, ఏ మతాన్నైనా మనం ప్రచారం చేయొచ్చు అని చెప్పుకున్నప్పుడు దానికి ఎలాంటి మినహాయింపులు లేవా, ఎలాంటి పరిమితులు లేవా అంటే ఖచ్చితంగా పరిమితులు ఉన్నాయి, పరిమితులు ఉండడం అవసరం కూడా. సో ఎలాంటి పరిమితులను విధించింది ప్రభుత్వము అంటే, నేను నమ్మి ఆచరించి ప్రచారం చేసుకునేటటువంటి మతము ఎలాంటి పరిమితుల్లో
దాన్ని అడ్డుకోవచ్చు ప్రభుత్వం, లేదా దాన్ని నిషేధించవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే అది శాంతి భద్రతలకు వ్యతిరేకంగా ఉండకూడదు. నేను నమ్మే విషయం కానీ, ఆచరించే విషయం కానీ, ప్రచారం చేసుకునేటటువంటి విషయం కానీ, నా నమ్మకం ఏదైనా సరే అది శాంతి భద్రతలకు వ్యతిరేకంగా ఉండకూడదు, నైతికతకు వ్యతిరేకంగా ఉండకూడదు, అలాగే ఆరోగ్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఇతర భాగాలు ఏవైతే ఉన్నాయి, అంటే ఇప్పుడు మనకి మన రాజ్యాంగంలో 3వ భాగం అంతా కూడా ప్రాథమిక హక్కుల జాబితాతో కూడినటువంటి భాగం అన్నమాట. అంటే మనకు 6 ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. ఈ 6 ప్రాథమిక హక్కులు కూడా మన రాజ్యాంగంలో 3వ భాగంలో ఉంటుంది అనమాట. సో ఈ 3వ భాగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ కి కూడా భంగం కలిగించే విధంగా ఉండకూడదు మన నమ్మకాలు. ఓకే, సో మనం ఏమైనా నమ్మొచ్చు, ఏమైనా ఆచరించవచ్చు, ఏమైనా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆ నమ్మి ఆచరించి ప్రచారం చేసేటటువంటి విషయాలు శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి లేదా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఈ భాగంలో ఏ ఆర్టికల్ కైనా కూడా వ్యతిరేకంగా ఉండకూడదు అన్నది రాజ్యాంగం మనకు కొన్ని పరిమితులతో ఇచ్చినటువంటి ఒక ప్రాథమిక హక్కు. సో ఇది ఖచ్చితంగా సువార్త ప్రకటనకు మనకు దోహదపడేటటువంటి ఒక ఫండమెంటల్ రైట్ గా దీన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశ పౌరులకు అందరికీ ఇవ్వబడింది కాబట్టి మనకు కూడా అది సమానంగా అందరితో పాటుగా వర్తిస్తుంది అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో మనము చాలా గౌరవంగా చెప్పుకోగలిగే, చాలా గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఏంటంటే సువార్త భావజాలం ఒకటే సరిగ్గా మాట్లాడితే, అంటే కన్సిస్టెంట్ గా ఆలోచిస్తే, లాజికల్ గా ఆలోచిస్తే సువార్త భావజాలం ఒకటే శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి లేదా ఇతర ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకుండా ప్రకటించగలిగేటటువంటి భావజాలం. అది మాత్రమే రాజ్యాంగానికి సంపూర్ణంగా ఆమోదయోగ్యమైనటువంటి మతం. అది కాకుండా ఇంకేం బోధించినా సరే దాన్ని సరిగ్గా తీసుకుంటే, పూర్తి భావంలో తీసుకుంటే అది ఏదో ఒక చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఏదో ఒక శాంతి భద్రతలకు వ్యతిరేకంగా ఉంటుంది, లేకపోతే నైతికతకు అయినా సరే వ్యతిరేకంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు కేవలం ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను. భగవద్గీతలో ఉన్నటువంటి లేదా వేదాల్లో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ బోధించాలనుకున్నారనుకోండి, అది మన రాజ్యాంగ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. యాక్చువల్లీ వర్ణ వ్యవస్థను ఆధారం చేసుకుని వివక్ష చూపించడం అనేది చట్టరీత్యా నిషేధించబడింది. అంటరానితనానికి వ్యతిరేకంగా చట్టం ఉంది ఈ దేశంలో. కుల వివక్ష చూపించడానికి వ్యతిరేకంగా చట్టం ఉంది. కానీ అదే కొన్ని మతాలు నేర్పిస్తా ఉన్నాయి. సో అలాంటి మతాలు వాస్తవానికి రాజ్యాంగ వెలుగులో నిషేధించబడినటువంటి లేదా పరిమితి చేయబడినటువంటి, కట్టడి చేయబడినటువంటి మతాలు. కానీ సువార్తకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. సువార్తలో ఉన్నటువంటి సువార్త భావజాలాన్ని మనం స్వేచ్ఛగా ప్రకటించవచ్చు. ఎందుకంటే అది ఏ విధంగా కూడా ఎప్పుడు శాంతి భద్రతలకి, నైతికతకి, ఆరోగ్యానికి వ్యతిరేకంగా ఉండదు. అందుకు భిన్నంగా ఎప్పుడు కూడా శాంతి భద్రతల్ని, నైతికతను, ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా ఉంటుంది, కాపాడే విధంగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది క్రైస్తవులకు మాత్రమే సంపూర్ణంగా వినియోగించగలిగేటటువంటి ఒక ప్రాథమిక హక్కు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాకపోతే ఈ మధ్య కాలంలో క్రైస్తవులు సువార్త భావజాలాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ తప్పుడు విధానాల్లో పరిచయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఆంక్షలు వర్తించేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా స్వస్థత కూటాలు పెట్టుకుని మందులు వాడకూడదు, మనం దేవుని పైన విశ్వాసం ఉంటే మందులు వినియోగించకూడదు అన్నటువంటి బోధలు, ఇట్లాంటివి ఎవరైతే చేస్తున్నారో, మూఢనమ్మకాలు ఎవరైతే బైబిల్ పేరట వ్యాప్తి చేస్తున్నారో వాళ్ళకి ఈ ఆంక్షలు ఖచ్చితంగా వర్తిస్తాయి అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నైతికతకు, ఆరోగ్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తా ఉన్నారు. ఓకే, సో అలాంటిది రాజ్యాంగం ఖచ్చితంగా నిషేధిస్తుంది, నిషేధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మనం అలాంటి పనులు చేయకుండా కేవలం దేవుడు మనకు ప్రకటించమని చెప్పినటువంటి సువార్తకు మాత్రమే మనం కట్టుబడి ఉండి బైబిల్లో ఉన్నటువంటి సందేశాన్ని మాత్రమే మనం బోధిస్తే అలాంటి ఇబ్బందులు ఏమి ఎదురవ్వకుండా మనం సువార్త ప్రకటన చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి ఇవ్వబడినటువంటి హక్కు. తర్వాత ఆర్టికల్ 26 నుంచి 28 వరకు కూడా చాలా మతపరమైనటువంటి హక్కులు ఇవ్వబడ్డాయి. కాకపోతే ప్రైమరీగా మనకు సువార్త ప్రకటనకు సంబంధించినటువంటి హక్కు ఏదైతే ఉందో అది ఆర్టికల్ 25లోనే నిర్వచించబడింది. 26లో మనం సంస్థలు తయారు చేసుకోవడానికి, అంటే ఇప్పుడు ఒక ట్రస్ట్ కానీ, ఒక సొసైటీ కానీ రిజిస్టర్ చేసుకోవడానికి ప్రతి మతానికి సంబంధించినటువంటి వారికి అధికారం ఇవ్వబడింది. అంటే నా మతపరమైనటువంటి ఒక విశ్వాసాన్ని నేను వ్యాప్తి చేసుకోవడానికి ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేసుకోవడం, లేదా ఒక సొసైటీ రిజిస్టర్ చేసుకోవడం, దాని పేరులో ఆ ట్రస్ట్
కింద నేను ఆస్తి సంపాదించుకోవడం, దాన్ని నా మత వ్యాప్తి కొరకు నేను వినియోగించుకోవడం అన్నటువంటి హక్కు ఆర్టికల్ 26 కింద ఇవ్వబడింది. ఓకే, సో ఇది కూడా మనం ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే చాలా వరకు చర్చెస్ అన్రిజిస్టర్డ్ గా ఒక వ్యక్తి పేరు మీదనే దాన్ని రన్ చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం చాలాసార్లు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కూడా. చాలాసార్లు పరిచర్యకు అది ఆటంకం అవడానికి కూడా హేతు అవుతా ఉంది చాలా స్థలాల్లో. అంటే వారసత్వపు పరిచర్యలు జరుగుతున్నాయని చెప్పి చాలా మంది నిరసిస్తూ ఉంటారు కదా. అలాంటి నిరసనలకు కారణం కూడా ఇదే అన్నమాట. అంటే తండ్రికి ఉన్నటువంటి పిలుపు కుమారుడికి లేకపోయినప్పటికీ అతను వారసుడు కాబట్టి అతనికే ఇవ్వాలి, లేకపోతే ఆస్తి ఇంకొక చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో మతపరమైనటువంటి కార్యాల కోసం లేదా సువార్థపరమైనటువంటి కార్యాల కోసం మనం సంపాదించుకునేటటువంటి ఆస్తి అది అందరికీ సంబంధించినటువంటి ఆస్తి, అంటే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే వచ్చినటువంటి ఆస్తి కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ రూపంలోనో ఒక సొసైటీ రూపంలోనో రిజిస్టర్ చేసి ఉంచడం అనేది, అలాగే అందరి క్షేమాభివృద్ధి కొరకు దాన్ని వినియోగించడం అనేది చట్టం కోరేటటువంటి విషయం అన్నమాట. అంటే అందరూ కలిసి సంపాదించుకున్నటువంటి ఒక ప్రయోజనం ఒక వ్యక్తి మాత్రమే పొందడం అనేది అనైతికమైనటువంటి విషయం కాబట్టి ఒక మతాన్ని ప్రేమించి లేకపోతే ఒక భావజాలాన్ని ప్రేమించి అందరూ కాంట్రిబ్యూట్ చేసింది అది సమాజానికి ఉపయోగపడాలి, ఒక వ్యక్తికి కాదు అన్నటువంటి ఆలోచనతో ఇలాంటి హక్కు రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే ఒక మతానికి చెందినటువంటి ఒక సామాజిక వర్గం వారు ఒక ట్రస్ట్ పెట్టుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం అందులో అక్యుములేట్ అయ్యేటటువంటి డబ్బుల్ని కానీ ఆస్తిని కానీ వినియోగించుకోవచ్చు రిజిస్టర్డ్ గా. సో దాన్ని కాదనేటటువంటి హక్కు ఎవరికి లేదు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాగే మతపరమైనటువంటి గ్రౌండ్స్ లో, అంటే నేను ఫలానా మతానికి చెందిన వాడిని అన్నటువంటి గ్రౌండ్స్ లో నాకు వ్యతిరేకంగా ఎలాంటి వివక్ష చూపించడం, ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోకి అడ్మిషన్ ఇచ్చేటటువంటి విషయంలో, అంటే ఏదైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నేను అడ్మిషన్ తీసుకోవడానికి నా మతం ఒక క్రైటీరియాగా చూడకూడదు ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్నది ఈ సెక్షన్స్ లోనే గుర్తించబడినటువంటి ఇంకొక ప్రాథమిక హక్కు అన్నమాట. అంటే నేను ఒక దళితుడిని కాబట్టి, లేకపోతే నేను ఒక ఇంకేదో మైనారిటీకి సంబంధించినటువంటి ఏదో మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో నాకు అడ్మిషన్ ఇవ్వకూడదు అన్నటువంటి నిషేధం ఎక్కడ పెట్టేటటువంటి అవకాశం ఉండకూడదు. ప్రభుత్వం రన్ చేసేటటువంటి ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా అందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలి. మత ప్రాతిపదికన ఎవరికి కూడా వివక్ష చూపించేటటువంటి అవకాశం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను. ఆఫ్కోర్స్ మన పరిచర్య పరంగా ఇది అంత రిలవెంట్ కాదు, జనరల్ గా మీ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్తా ఉన్నాను. కానీ ఆర్టికల్ 25 and 26 లో ఉన్నటువంటి విషయాలు నేను అయితే చెప్పాను అది ఖచ్చితంగా మన సువార్త పరిచర్యలో కూడా మనకు చాలా ఉపయోగపడేటటువంటి విషయం, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, అలాగే ఇంకా ఉన్నాయి చాలా. అంటే ఇప్పుడు ఆర్టికల్స్ 29, 30 అవి చూసినప్పుడు మైనారిటీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు, మైనారిటీస్ అంటే ఎవరు అన్న ప్రశ్న రావచ్చు మనకి. అంటే పూర్తి జనాభాలో 50% కంటే తక్కువ ఉన్న ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు మైనారిటీస్ అన్నటువంటి నిర్వచనం మన న్యాయస్థానాలు కొన్ని సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. సో పూర్తి జనాభాలో 50% కంటే తక్కువ ఉన్నటువంటి సామాజిక వర్గం కింద క్రైస్తవులు కూడా ఖచ్చితంగా వస్తారు కాబట్టి మనం మైనారిటీస్. సో మైనారిటీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడానికి వాళ్ళకి హక్కు ఇవ్వబడింది. మన ఓన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మనం రన్ చేసుకోవచ్చు. అందుకే క్రిస్టియన్ మైనారిటీ కాలేజెస్ అని, క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ అని మనం చూస్తూ ఉంటాం. ఈ హక్కు కిందనే అవి పెట్టుకునేటటువంటి అవకాశం వచ్చింది అనమాట. ఓకే, సో అక్కడ కూడా మనం ఎవరికి వివక్ష చూపించము, కాకపోతే మన మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటి అధికారం మనకి ఇవ్వబడింది అన్నమాట అడ్మిషన్స్ లో. ఓకే, సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అన్న ఒక డౌట్ అడగచ్చా? నేను శివాన్ అన్న. చెప్పండి. ఇప్పుడు మైనారిటీస్ ని డివైడ్ చేశారు కదన్నా, 50% కంటే తక్కువగా ఉన్నవారు అని అంటే ఆ తక్కువగా ఉన్నవారు మతపరమైన తక్కువగా ఉన్నవారా, లేకపోతే కులం క్యాస్ట్ పరంగా తక్కువగా ఉన్న వాళ్ళ? బ్రదర్ ఏ క్రైటీరియానన్నా పెట్టుకోండి. అంటే భాషాపరమైన లేదా లిపి పరమైన లేకపోతే కల్చర్ బేస్డ్ గా, అంటే రిలీజియన్ అండ్ కల్చర్ బేస్డ్ గా మీరు ఏ క్రైటీరియా పెట్టుకున్నా సరే ఈ కేటగరైజేషన్ లో నేను చూసినప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు 50% కంటే తక్కువ ఉంటే వాళ్ళు మైనారిటీ.
థ్యాంక్ యూ. యా రైట్. రైట్. సో మన రాజ్యాంగంలో ఉన్న 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రైస్తవులకు కూడా వర్తిస్తాయి. ప్రత్యేకంగా అందులో కొన్ని మనకు సువార్త ప్రకటనలో మన పరిచర్యలో మనకు తోడ్పడేటటువంటి ఆర్టికల్స్ గా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా ఇందాక నేను ప్రస్తావించాను కదా ఆర్టికల్ సెక్షన్ 296 ఐపీసీ. సో ఆ సెక్షన్ కి ఒకసారి మనం వస్తే సెక్షన్ 295 నుంచి 298 వరకు మన ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్స్ 295 నుంచి 298 వరకు ఉన్నటువంటి పోర్షన్ అంతా కూడా మతపరమైనటువంటి అంటే ఒక మతానికి వ్యతిరేకంగా చేసేటటువంటి నేరాలని ఎలా శిక్షిస్తుంది చట్టం అన్నటువంటి విషయాలు నిర్వచించడం కోసం పెట్టుకున్నటువంటి ఒక పోర్షన్ అనమాట. ఇదంతా కూడా అఫెన్సెస్ అగేన్స్ట్ రిలీజన్ అన్నటువంటి చాప్టర్ కింద వస్తుంది అనమాట. ఇది చాప్టర్ 15 మన ఇండియన్ పీనల్ కోడ్ లో. సో అయితే ఇందులో ఆర్టికల్ అంటున్నాను, సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, సో ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 295 ప్రకారం ఒక మతపరమైనటువంటి స్థలాన్ని ఎవరైనా పాడు చేస్తే, అంటే ఈ మధ్య చూస్తా ఉన్నాం కదా సంఘాలని ధ్వంసం చేస్తా ఉన్నారు. అంటే సంఘాలని అంటే సంఘం కాదు, సంఘంగా మనం కూడి వచ్చేటటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తా ఉన్నారు. లేకపోతే ఒక వ్యక్తి పవిత్రమైన ఒక వస్తువుగా లేదా ఒక స్థలంగా ఏదైతే భావిస్తున్నాడో దాన్ని ఎవరైనా అపవిత్రపరిచినా, లేకపోతే దాన్ని పాడు చేసినా, లేకపోతే దాన్ని ధ్వంసం చేసినా అది శిక్షార్హమైనటువంటి నేరంగా గుర్తించబడింది. కాబట్టి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను బైబిల్ని తగలబెడతాను, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సిల్వ గుర్తుని నేను తగలబెడతాను, లేకపోతే అదే హక్కు ప్రతి మతానికి సంబంధించినటువంటి వాళ్ళకి వర్తిస్తుంది. అంటే నేను క్రైస్తవుడిని కాబట్టి నేను అత్యాశక్తి చూపించి వెళ్ళి అవతల వాళ్ళ విగ్రహాలని నేను పగలగొడతాను అని అంటే అలా ఒప్పుకోవచ్చు చట్టం. ఓకే, సో ఇప్పుడు మన ఆలయాల్లోనికి చొచ్చుకొని వచ్చి గొడవ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంగణాన్ని అపవిత్రం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ చట్టం శిక్షిస్తుంది సెక్షన్ 295 ఐపీసీ ప్రకారం. సెక్షన్ 295A ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఒక మాట ద్వారా కానీ, ఒక జెస్చర్ అంటే కేవలం ఒక బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ మన ఏ విధంగా అయినా సరే ఇంకొక మతాన్ని కించపరిచేటటువంటి ఏదైనా ఒక మాట లేకపోతే ఏదైనా ఒక ఆలోచన వ్యక్తపరిస్తే, అది మాట ద్వారా కావచ్చు, లిఖితపూర్వకంగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సైగ చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే ఎట్లయినా కావచ్చు. ఓకే, ఇంకొక అవతల వ్యక్తి మతపరమైనటువంటి భావనల్ని మనము అంటే మనోభావాల్ని మనం కించపరిచే విధంగా ప్రవర్తిస్తే అది కూడా చట్టం కింద శిక్షార్హమైనటువంటి నేరంగా పరిగణించబడింది. సో దీన్ని మనం ఇప్పుడు సెక్షన్ 295లో 297లో ఈ రెండిట్లో కూడా పవిత్రంగా భావించబడేటటువంటి స్థలాల్లోకి కానీ, ప్రత్యేకంగా 297లో చెప్పబడిన విషయం ఏంటంటే ఒక మతానికి సంబంధించినటువంటి సమాధులు ఉంటాయి కదా, ప్రత్యేకంగా సమాధి కార్యక్రమాలు చేసేటటువంటి స్థలాలు, వాటిని కూడా ఎవరు అపవిత్రపరచడానికి అవకాశం లేదు. అక్కడ అపవిత్రం అని భావించేటటువంటి ఏ కార్యము చేయడానికి వీలు లేదు అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఈ చట్టాల్లో చెప్పబడ్డాయి. అలాగే 295A ప్రకారం ఎవరైనా ఇంకొక మతానికి చెందినటువంటి వారి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మతపరమైనటువంటి విమర్శలు చేయడం ద్వారా ఒకవేళ మనోభావాల్ని కించపరిచేటటువంటి విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే లేదా మాట్లాడితే వారికి వ్యతిరేకంగా కూడా చట్టము శిక్ష విధిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సెక్షన్ 295A ప్రకారం. 296 గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. శాంతియుతంగా సమావేశమై ఉన్నటువంటి ఒక మతపరమైనటువంటి గుంపుకి వ్యతిరేకంగా ఏదైనా దాడి చేసినా, లేకపోతే ఏమైనా హింసాత్మకంగా కానీ అవమానకరంగా కానీ ప్రవర్తించే ప్రయత్నం చేసినా చట్టం దాన్ని శిక్షిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చూసాం ఆల్రెడీ. ఓకే, సో ఆర్టికల్ 295A కానీ 298 కానీ ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే కొంచెం ఎక్స్టెన్షన్ ఉండొచ్చు దాని స్కోప్ కి అంతే. అలాగే 153A ప్రకారం కూడా 153A అనేది సెక్షన్ 153A అనేది కేవలం మతపరమైనటువంటి విషయాలు కాదు, ఏ విషయాల్లో అయినా సరే అవతల వ్యక్తి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మనం మాట్లాడినా ప్రవర్తించినా చట్టపరంగా అది శిక్షార్హమైనటువంటి నేరం అవుతుంది అనేది ఐపీసీ చెప్తా ఉంది. సో ఇవన్నీ కూడా మనము
మన పరిశీలనని కాపాడుకోవడానికి, మన సువార్త ప్రకటనని కాపాడుకోవడానికి ఖచ్చితంగా వినియోగించదగినటువంటి సెక్షన్స్, ఆర్టికల్స్, వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందాక బ్రదర్ చెప్పినప్పుడు నాకు కూడా ఆలోచన వస్తా ఉంది. ఇది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు గుర్తుండే అవకాశం ఉండదు. ఖచ్చితంగా రిటర్న్ ఫామ్ లో ఉంటేనే ఒక రెడీ రెకనర్ లాగా మీకు అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఇది రాసే ప్రయత్నం చేస్తాను, రాసి పంపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం టైం ఉంది దానికి. అయితే ఇంకా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, మనం మాట్లాడుకోవాల్సినటువంటి చాలా కోణాలు ఉండొచ్చు. కానీ చాలా ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక అంశం ఉంది. అంటే మనకున్నటువంటి రిమైనింగ్ టైంలో దీని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా 2014 ఆ సమయం నుంచి మనందరికీ తెలిసిన విధంగా క్రైస్తవానికి వ్యతిరేకంగా భావజాల పోరాటం మాత్రమే కాకుండా భౌతిక దాడులు చాలా ఎక్కువగా అయిపోయాయి. క్రైస్తవ సేవకుల పైన దాడి చేయడం, క్రైస్తవ సంఘాల పైన దాడి చేయడం, క్రైస్తవుల్ని కొన్ని స్థలాల్లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవటం, ఇక్కడ సువార్త చేయకూడదని చెప్పడం. సో హింసాత్మకంగా వారు ప్రవర్తించడం క్రైస్తవుల మీద అనేది చాలా ఎక్కువ సంఘటనలు మనం చూస్తాం. సో ఇలాంటి సందర్భాల్లో మనము ఇందాక చెప్పుకున్న విధంగా ఒకవేళ మనకి హింస కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దాన్ని సహిస్తే, అంటే దాన్ని సహించాల్సి వచ్చినప్పుడు, ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేకుండా దాన్ని ఖచ్చితంగా సహించాల్సి వచ్చినప్పుడు మీరు ధన్యులు అన్నటువంటి వాక్యం చెప్తుంది అన్నది వాస్తవమే. కానీ దాన్ని తప్పించుకునే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాని నుంచి పారిపోవాలి, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి అని వాక్యం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు స్వచ్ఛందంగా తను తాను అప్పగించుకున్నాడు కదా, కాబట్టి నేను కూడా అప్పగించుకుంటాను అని అంటే అలా కుదరదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన సమయం వచ్చినప్పుడు అప్పగించుకున్నాడు. ఆయనకు చాలా నిర్దిష్టంగా ఖచ్చితంగా ఆయన సమయం వచ్చింది అన్న విషయం తెలుసు కాబట్టి ఆ సమయంలో తాను అప్పగించుకోగలిగాడు. కానీ మన సమయం వచ్చిందా లేదా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ప్రతి సందర్భంలోనూ మనం తప్పించుకునే ప్రయత్నమే చేయాలి. ఒకవేళ తప్పించుకోలేని విధంగా మనము హింసకు అప్పగించబడితే అప్పుడు అది మన సమయం అనుకోవాలి తప్ప, తప్పించుకునే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నమే చేయాలి. ఓకే, సో కాబట్టి శ్రమను తప్పించుకోవాలి, హింస నుంచి మనం పారిపోవాలి. అయితే చిన్న డౌట్ అన్నా, చెప్పండి బ్రదర్. అన్న ఇప్పుడు తప్పించుకోకుండా మనము వాళ్ళు అటాక్ చేసినప్పుడు మనం అటాక్ చేయొచ్చన్నా? నేను దానికే వస్తున్నా, రాజ్యాంగం ప్రకారము. అదే ఇప్పుడు దానికే వస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. యా, అయితే ఇప్పుడు నేను శ్రమను తప్పించుకోవడానికి లేదా హింసను తప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడం మాత్రమే ఒక ప్రత్యామ్నాయం. అలా చేయడం ద్వారా నన్ను, నాతో ఉన్న వాళ్ళని నేను కాపాడుకునే అవకాశం ఉంది అన్నటువంటి అవకాశం ఉన్నప్పుడు, అలాంటి అవకాశాలు ప్రతిసారి ఉండదు. ఉదాహరణకి స్టెఫెన్ని పట్టుకెళ్ళినటువంటి వాళ్ళు ఒక పెద్ద మూక, స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అతను ఏమి వాళ్ళని ఎదురుదాడి చేసి కూడా తప్పించుకోలేడు, అక్కడి నుంచి పారిపోయి కూడా తప్పించుకోలేడు. అతను పూర్తిగా వాళ్ళ చేతికి అప్పగించబడ్డాడు. అతను ఏం చేయగలిగేటటువంటి వెసులుబాటు లేదు అక్కడ. పౌల్ని ఒక మూక దాడి చేసినప్పుడు అతను ఏం చేయలేడు, హీ కెనాట్ ఎస్కేప్ ఇట్. ఓకే, కాబట్టి పౌల్ని, స్టెఫెన్ని ఉదాహరణలుగా చూపిస్తూ ఉంటారు మనకి. కానీ అలాంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కోవచ్చు. ఒకవేళ పోలీసే మనల్ని అన్యాయంగా నిర్బంధంలో ఉంచి మనల్ని కొట్టి చంపేసింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేయలేము. ఎదురుదాడి చేస్తామా? చేయలేము. కానీ కొన్ని పరిస్థితుల్లో ఎదురుదాడి చేసి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎదురుదాడి చేయొచ్చా చేయకూడదా అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న అన్నమాట. దీనికి బైబిల్ కానీ మన చట్టం కానీ చాలా స్పష్టంగా ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అంటే ఖచ్చితంగా ఎదురుదాడి చేసి తప్పించుకోవచ్చు. అంటే మన చట్టం కూడా ఇది చెప్తుంది అని, బైబిల్ కూడా ఇది చెప్తుందని ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మన చట్టం, మన ఇండియన్ పీనల్ కోడ్ అనేది బైబిల్ ఆధారితంగానే రాయబడినటువంటి చట్టం. దీన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ప్రిన్సిపల్ ఎవరు నేర్పించారు ఇండియన్ పీనల్ కోడ్ రాసినటువంటి వాళ్ళకి అంటే అది బైబిల్లో ఉన్నటువంటి ప్రిన్సిపలే అనేది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోకూడదు అన్నటువంటి కోణంలో మాత్రమే మాట్లాడుతాం. నేను ప్రతీకారం తీర్చుకోకూడదు, నో వెంజెన్స్, నో రివెంజ్. ఈ రోజు వాడు నన్ను వచ్చి కొట్టెళ్ళాడు, నేనేం చేయలేకపోయాను, నన్ను నేను తప్పించుకోవడానికి ఏం చేయలేకపోయాను, బాగా దెబ్బలు తిన్నాను, చావు బ్రతుకుల్లో ఉన్నాను, తర్వాత రికవర్ అయ్యాను. ఆ తర్వాత నేను ఇంకొక మూకని తీసుకెళ్లి వాడిపైన దాడి చేయకూడదు, నన్ను కొడతావరా అని చెప్పి వాడిని ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేయకూడదు. అది చేయొద్దు అంటుంది బైబిల్. ఓకే, కానీ వాళ్ళు నన్ను దాడి చేస్తున్నటువంటి సమయంలోనే నాతో కూడా కావాల్సినంత బలగం ఉన్నారు, తిరిగి కొట్టి వాళ్ళని చెదరగొట్టే సామర్థ్యం నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను అది చేయకపోతే అది కేవలం అవివేకం మాత్రమే అవుతుంది. ఖచ్చితంగా ఎదురుదాడి చేసి నాతో ఉన్నటువంటి వారిని కాపాడేటటువంటి అవకాశం ఉన్నప్పుడు, నన్ను నేను కాపాడుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు తెలుసు ప్రత్యేకంగా మన సంఘంలో
ఆ సంఘ ఆరాధనలో సమావేశం అవుతున్నప్పుడు అక్కడ స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరికీ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఆడొక 20 మంది వేసుకొని వస్తాడు, కొడతాడు. మనమేమో తింటాం దెబ్బలు. 100 మంది ఉంటాం కానీ మనం దెబ్బలు తింటాం. మనం దెబ్బలు తినడానికే కదా ఉన్నది, కాబట్టి దెబ్బలు తినాలి అన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. వాడు వచ్చి తలుపులు వేసేస్తాడు, కొడతాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు, వెళ్ళిపోతాడు. మన మీద ఉల్టా కేసు పెడతాడు వాడు. మళ్ళీ మనం ఏం చేయం దాన్ని. కానీ 100 మంది ఉన్నటువంటి ఒక సంఘంలో 20 మంది వచ్చి దాడి చేస్తే మనం ఏమైనా చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కానీ చేయకూడదు అన్నటువంటి ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి ఏం చేయట్లేదు. కానీ అది సరైనటువంటి ఆలోచన కాదు. వాక్యం అలా బోధించట్లేదు, మన చట్టం కూడా అలా నేర్పించట్లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము ఒక ఉదాహరణ తీసుకుంటే నిర్గమకాండంలో అలాగే ద్వితీయోపదేశ కాండంలో మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఉదాహరణలుగా కొన్ని పరిస్థితులు మన ముందు ఉంచి చట్టాన్ని మనకు నేర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక పరిస్థితికి చెప్పినటువంటి నియమం ఏదైతే ఉందో అలాంటి సిమిలర్ ప్రతి సిచ్యువేషన్ లో కూడా అదే నియమం వర్తిస్తుంది అనమాట. సో ఆ విధంగా దేవుడు మనకు ఈజీగా చట్టాన్ని అర్థం చేసుకునే విధంగా ఉదాహరణలుగా మనకు నేర్పించినట్టుగా మనం చూస్తాం. ఒక ఉదాహరణ మనం ఏం చూస్తామంటే, ఒక సందర్భంలో నిర్గమకాండం 21వ అధ్యాయం 22వ అధ్యాయం అనుకుంటాను. 22వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతారా? దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. ఓకే, సో ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే, సూర్యుడు ఉదయించిన తర్వాత, అంటే సూర్యుడు ఉదయించక ముందు, అంటే రాత్రి వేళలో ఒకవేళ దొంగ ఇంటికి కన్నం వేస్తున్నటువంటి సమయంలో అక్కడ పరిస్థితి ఏంటి అంటే, అసలు రాత్రి వేళ నువ్వు ఉన్నావని తెలిసి కూడా వచ్చాడు వాడు. రాత్రి వేళలోనే నువ్వు ఇంట్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా, అది తెలుసు కదా దొంగకి. నువ్వు ఉన్నావని తెలిసి కూడా వచ్చి ఇంటికి కన్నం వేస్తున్నాడంటే వాడు కేవలం దొంగతనం చేయడానికి మాత్రమే వచ్చి ఉండకపోవచ్చు. నీ పైన దాడి చేయడానికో, నీకు ఇంకేమైనా హాని చేయడానికో కూడా వచ్చి ఉండొచ్చు. అంటే వాడు చేసేటటువంటి దొంగతనాన్ని నువ్వు అడ్డుకుంటే ఏం చేయాలో దానికి సిద్ధపడే వచ్చాడు వాడు. అందుకే ఆ టైంలో కన్నం వేస్తున్నాడు ఇంటికి. అప్పుడు నువ్వు పారిపోయే అవకాశం ఉండకపోవచ్చు. దొడ్డిదారిలో పారిపోదామా అంటే అక్కడ ఎవరు పొంచి ఉన్నారో తెలియదు మనకి. అరచి కేకలేస్తే ఎవరన్నా వచ్చి కాపాడతారన్నటువంటి హోప్ కూడా లేదు. అలాంటప్పుడు ఏం చేస్తావు? ఖచ్చితంగా ఎదురుదాడి చేయాలి. అంటే బ్రదర్ నేను క్రైస్తవుని, నేను క్రైస్తవ ప్రేమ చూపించాలి, కాబట్టి ఆ దొంగ అంటే నాకు చాలా ప్రేమ. నా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అంత ప్రేమ లేదు, కానీ నన్ను నా ఇంటి వాళ్ళని దాడి చేయడానికి వచ్చినటువంటి దొంగ అంటేనే నాకు చాలా ప్రేమ, కాబట్టి నేను వాడిని కొట్టను అని అనుకుంటే ఇంకా ఎవరు కాపాడలేరు అలాంటి వ్యక్తిని. ఓకే, కాకపోతే వాడు ఇంటికి హాని చేయడానికి వచ్చాడు, నీకు హాని చేయడానికి వచ్చాడు, కాబట్టి వాడిని ఆపడం కోసం వాడిని తిరిగి కొట్టడం తప్పు కాదు. వాడిని చంపాలన్నది నీ ఉద్దేశం కాదు, కానీ వాడిని ఎలాంటి హాని చేయకుండా ఆపే విధంగా వాడిని కొట్టాలి. అంటే ప్రేమగా నెమ్మదిగా కొడితే అట్లా కుదరదు. ఓకే, వాడిని ఎలా కొట్టాలో అలాగే కొట్టాలి. ఆ కొట్టే క్రమంలో ఒకవేళ వాడు చచ్చిపోతే, చంపడం నీ ఉద్దేశం కాదు, కానీ ఒకవేళ వాడు చచ్చిపోతే ఆ రక్తాపరాధం నీ మీద ఉండదు అని చెప్తుంది వాడికి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, నువ్వు ఎదురుదాడి చేస్తే తప్ప తప్పించుకునే అవకాశం లేదు అన్నటువంటి సిచ్యువేషన్ అనమాట. అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ ఎక్కడ ఎదురైనా సరే ఎదురుదాడి చేసి మాత్రమే తప్పించుకోగలవు, లేకపోతే తప్పించుకోలేవు అన్నటువంటి సిమిలర్ సిచ్యువేషన్ ఎక్కడున్నా సరే అదే నియమం వర్తిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, సో ఎదురుదాడి చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇదే విషయం మన చట్టంలో కూడా ఇన్కార్పొరేట్ చేయబడింది. అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్స్ 96 నుంచి 106 వరకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అన్నటువంటి ఒక ఎక్సెప్షన్ ఇవ్వబడింది. అంటే సాధారణంగా నరహత్య చేయకూడదు, కానీ నా ప్రాణానికి కానీ మానానికి కానీ, లేకపోతే నాతో ఉన్నటువంటి వారి ప్రాణాలకి మానాలకి కానీ, లేకపోతే ఆస్తులకి కానీ ఘోర ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది అవతల వ్యక్తి నుండి అన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు, కేవలం ఎదురుదాడి చేయడం ద్వారా మాత్రమే నేను అది కాపాడుకునేటటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు అలా చేయడం చట్టరీత్యా నేరం కాదు అని మన చట్టం చెప్తా ఉంది. సెక్షన్స్ 96 నుంచి 106 వరకు ఇదే విషయం చాలా సవివరంగా వివరించబడింది ఉదాహరణలతో పాటుగా. ఓకే, కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది నన్ను నేను కాపాడుకోవడానికి చేసేటటువంటి ఎదురుదాడి బైబిల్ ప్రకారమైనా సరే, మన చట్ట ప్రకారమైనా సరే ఎప్పుడు కూడా తప్పు కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చెంప కొడితే మరొక చెంప చూపించాలన్నటువంటి ఆ నియమం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా
తప్పుగా అర్థం చేసుకుని, అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుండి కనబడుతుంది కానీ ఏమో యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీకు చెప్పినది ఏమనగా అని చెప్పి ఈ మాట చెప్తున్నారు. ఒక చంప కొడితే ఇంకొక చంప చూపించు, నీ పై వస్త్రం తీసుకుంటే నీ అంగి కూడా ఇచ్చేసి, ఎవరైనా ఒక మైలు రమ్మని నేను బలవంత పెడితే ఇంకొక మైలు వాడితో పాటుగా వెళ్ళు అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నటువంటి నియమానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తున్నారా అంటే కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నటువంటి నియమాన్ని దేవుడే పెట్టాడు. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞాపిస్తేనే మోషే ఇచ్చాడు ఆ నియమాన్ని. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పాత నిబంధనలో కనీసం 3 సార్లు ఈ నియమం ప్రస్తావించబడింది. లేవి కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మనం చదివినప్పుడు, ఈవెన్ నిర్గమ కాండంలో కూడా ఒకసారి ఉంది అనుకుంటాను. కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నటువంటి ఈ నియమం 3 సార్లు ప్రస్తావించబడింది. 3 సార్లు కూడా మనం చూసే సందర్భం ఏంటి అంటే అది న్యాయాధిపతుల చేత విధించబడాల్సినటువంటి శిక్ష. అంటే ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు హాని చేస్తే నాకు జరిగినటువంటి నష్టం పరిమాణంలోనే ఆ వ్యక్తికి కూడా నష్టం కలిగించాలి అన్నది న్యాయాధిపతులు తీర్మానించి విధించాల్సినటువంటి శిక్ష అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు సమయంలో ఈ శాస్త్రులు పరిసయ్యుల దుర్బోధ కింద సమాజం ఉంది. ప్రతి చిన్న మాటకి చీటికి మాటకి పగ తీర్చుకునేటటువంటి విషయంలో ఈ వాక్య భాగాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ తప్పుడు సిద్ధాంతాలని బోధిస్తున్నారు. కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. పూర్తి మత్తయి సువార్త 5వ అధ్యాయం కాంటెక్స్ట్ అంతా కూడా అదే అన్నమాట. యేసు ప్రభు చాలా స్పష్టంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాన్ని కానీ కొట్టివేయడానికి వచ్చానని తలంచవద్దు, నేను కొట్టివేయడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏ నియమానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు లేదా ఉల్లంఘించమని నేర్పించాడు అన్నటువంటి అభియోగం ప్రభు పైన మోపడం అనేది అంతకంటే భయంకరమైనటువంటి నేరారోపణ ఇంకొకటి ఉండకపోవచ్చు ప్రభు మీద. సో ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏ నియమానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు అన్నది ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇలా చెప్పబడింది మీరు విన్నారు కదా, నేను మీకు చెప్పినది ఏమనగా అని ఎవరి గురించి అంటున్నాడు అంటే శాస్త్రుల గురించి పరిశీల గురించి అంటున్నాడు. ఎందుకంటే 20వ వచనంలో అంటున్నాడు కదా, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను అధికం అవ్వకపోతే మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. సో శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని వాక్య భాగాలని ఆధారం చేసుకుని వారి సొంత నీతిని బోధిస్తూ ఉన్నారు సమాజంలో. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమాల్ని వక్రీకరించి ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తా ఉన్నారు. వాళ్ళు బోధించేటటువంటి నీతి సరైనటువంటి నీతి కాదు, దానికి మించిన నీతి వాస్తవానికి ధర్మశాస్త్రం మీకు బోధిస్తా ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించకపోతే మీరు దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా ప్రవేశించే అవకాశమే మీకు లేదు అన్నటువంటి విషయాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకే సహోదరుడిని ద్వేషించినా అది నరహత్యతో సమానం అన్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా అది వ్యభిచారంతో సమానం అన్నాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు కొత్తగా కనిపెట్టినటువంటి నియమాలు. ధర్మశాస్త్రంలో అలా లేదు. కేవలం శారీరకంగా మనం ఏదైనా చేస్తేనే, భౌతికంగా ఏదైనా చేస్తేనే అది నేరం అవుతుంది, నరహత్య అవుతుంది, లేకపోతే వ్యభిచారం అవుతుంది. కానీ ప్రభు వచ్చి ఈ నియమాన్ని మార్చాడు, ఇంకా కఠినంగా చేశాడు ఈ నియమాన్ని అని మనం అనుకునే అవకాశం ఉంది. కానీ అలా కాదు. వాస్తవానికి పాత నిబంధన నుండి కూడా మనకు వాక్యం చాలా ఖచ్చితంగా నేర్పించేటటువంటి ఒక నియమం ఏంటి అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనిషి పైరూపాన్ని చూస్తాడు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు అన్నటువంటి మాట చెప్పబడింది. నేను నా హృదయంలో పాపాన్ని లక్ష్య పెడితే యెహోవా నా ప్రార్థన ఆలకించడు అని అంటాడు కీర్తనకారుడు. హృదయం నుండే జీవదారులు బయలు వెళ్తాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాచుకోనమని వాక్యం హెచ్చరిస్తా ఉంది పాత నిబంధన. సో హృదయం నుండే పాపం అనేది ప్రారంభం అవుతుంది, అక్కడి నుండే పాపాన్ని పాపంగా దేవుడు పరిగణిస్తాడు అన్నటువంటి నియమం పాత నిబంధనలోనే ఉన్నటువంటి నియమం. అదేమి యేసు ప్రభు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి నియమం కాదు. కొత్త నియమాలను ఏమీ నేర్పించట్లేదు ఆయన. ధర్మశాస్త్రం ఒరిజినల్ గా ఏ ఉద్దేశంతో నీతి బోధించిందో, హృదయపూర్వకమైనటువంటి నీతి ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏదైతే బోధించిందో దాన్నే ఇక్కడ ప్రభు మళ్ళీ తిరిగి బోధించే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అలా మీరు ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం సాధ్యం కాదు అన్నది ప్రభువు చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నటువంటి నియమాన్నే ప్రభు ఏమీ వ్యతిరేకించట్లేదు ఇక్కడ. దాన్ని వాడుకొని మీరు వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఒకవేళ మీరు వినియోగిస్తారు అంటే అలా కాదు. దానికి భిన్నంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఒక చంప మీద కొడితే అదేమి ప్రాణాపాయానికి దారి తీసేటటువంటి పరిస్థితి ఏం కాదు కదా. చంప మీద కొడితే చచ్చిపోతారా? కాదు, వాడు చంప మీద కొట్టాడు కాబట్టి నువ్వు తిరిగి కొట్టావంటే అప్పుడు అది ప్రాణాపాయానికి దారి తీసే అంత పెద్ద గొడవ అవ్వచ్చు. కానీ నువ్వు క్షమించావు అనుకో,
ఒక చంప కొడితే ఇంకొక చంప చూపించమనేది అలంకారప్రాయంగానే చెప్పబడినటువంటి మాట. అంతేగాని లిటరల్ గా ఇంకొక చంప చూపించి ఇదిగో కొట్టుమని ప్రేరేపించమని కాదు అవతల వ్యక్తిని. చంప మీద కొట్టడం అనేది నేరం. ఇంకొక వ్యక్తిని నేరం చేయమని ప్రేరేపించమని ప్రభు చెప్పట్లేదు. కానీ సహనం చూపించమని చెప్తున్నాడు అంతే. వాడు ఇంకొక చంప మీద కొట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా అలా నువ్వు సహించడం మంచిదే తప్ప ప్రతిఘటించడం అనేది మంచిది కాదు అలాంటి పరిస్థితుల్లో అని చెప్తున్నాడు. కానీ ఇవి చిన్న చిన్న విషయాలకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఒకడు పై వస్త్రాన్ని తీసేసుకుంటే అంగీ కూడా ఇచ్చేయమని అంటే, నువ్వు పై వస్త్రం తీసుకున్నంత మాత్రాన వాడి మీద కేసు పెట్టావనుకో, ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. దానికంటే వాడికి ఆ అంగీ కూడా ఇచ్చేసి పై వస్త్రం ఎందుకు, నువ్వు అంగీ కూడా తీసేసుకో అని చెప్పి వెళ్ళి కొత్త వస్త్రం కొనుక్కోవడం తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట. అంటే ఒక చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోకు, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి, అనవసరమైనటువంటి గొడవలు కొని తెచ్చుకోవద్దు. సరే, అనవసరమైనటువంటి అంటే చిన్న చిన్న గొడవని పెద్దగా చేసుకుని దాన్ని ప్రాణాపాయానికి దారితీసేంత సమస్యగా చేయొద్దు అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. 1 మైలు ఎవరైనా వెళ్ళమని బలవంత పెడితే 2 మైళ్ళు వాడితో వెళ్ళండి. అంటే ఈ పరిస్థితి మనకు ప్రత్యేకంగా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనల్ని ఎవరు 1 మైలు రమ్మని బలవంత పెట్టరు ఇప్పుడు. కానీ రోమియోలు పరిపాలిస్తున్నటువంటి సమయంలో రోమా సైనికులకి ఆ హక్కు ఉండిందనమాట. ఎవరైనా పౌరుణ్ణి పట్టుకుని ఇక్కడ నుంచి 1 మైలు దూరం వరకు నువ్వు నాతో పాటు రావాలి దారి చూపించడానికి, లేకపోతే నేను మోస్తున్నటువంటి బరువు నాకు బదులుగా నువ్వు మోయడానికి నాతో పాటు రావాలని బలవంత పెట్టేటటువంటి అధికారము రోమా సైనికులకు ఉండిందనమాట. సో యూదులు సాధారణంగా దాన్ని ప్రతిఘటించేవారు. నేనెందుకు చేయాలి, నీ బరువు నేనెందుకు మోయాలి, నీకు దారి చూపించడానికి నేనెందుకు రావాలి అని చెప్పి వాడితో అనవసరమైనటువంటి వివాదంలో దిగితే అది అనవసరమైనటువంటి సమస్యకు దారితీస్తుంది. కానీ సమాధానంగా వాడు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళిపోయావు అనుకో, దాంతో నీకు పెద్ద వచ్చే నష్టమేం లేదు. వాడితో గొడవ పడడం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి చిన్న గొడవను పెద్దగా చేసుకోవద్దు అన్నటువంటి ఉపదేశం ఇవ్వడం కోసం ప్రభు చెప్పినటువంటి వాక్య భాగం. అందుకే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. అంతేగాని వాడు కత్తి తీసుకుని వచ్చి ఒక పక్కన పొడిస్తే ఇంకొక పక్క కూడా చూపించమని చెప్పలేదు ప్రభు. అక్కడ వేరే నియమాలు వర్తిస్తాయి. అక్కడ ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఈ నియమం ఏదైతే ఉందో, ప్రాణాపాయానికి సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తిస్తాయి ఖచ్చితంగా. సో నా ప్రాణాన్ని, నా మానాన్ని, నా ఆస్తిని కాపాడుకోవడానికి ఏ హక్కు అయితే బైబిల్ కానీ చట్టం కానీ నాకు ఇచ్చిందో, అది చిన్న చిన్న గొడవలకి నేను వినియోగించుకుని నాకు ఈ హక్కు ఉంది కాబట్టి నేను వాడానని చెప్పేటటువంటి వీలు లేదు. కానీ నిజంగా ప్రమాదం ఉన్నటువంటి ఒక సందర్భంలో దాన్ని వాడచ్చు అంటే ఖచ్చితంగా వాడచ్చు. అలాగే అన్యాయాన్ని ప్రశ్నించకూడదు అన్నది కూడా ప్రభు యొక్క ఉద్దేశం కాదు. ప్రభుని ఒక సందర్భంలో చంప మీద కొట్టినప్పుడు ఆయన కయఫా యాజకుడి ముందు నిలబడి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బంట్రోతు అతన్ని చంప మీద కొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాన్ని ప్రభు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు. అతన్ని కొట్టలేదు తిరిగి, కానీ ఎందుకు కొట్టావని మాత్రం అడిగాడు ఖచ్చితంగా. కనీసం ఎందుకు కొట్టావు అని అడిగేటటువంటి హక్కు మనకుందా అంటే ఉంది. ఓకే, అయితే ఇది ప్రాణాపాయానికి సంబంధించినటువంటి ఒక విషయం అయినప్పుడు ఖచ్చితంగా ఎదురుదాడి చేసి తప్పించుకునేటటువంటి వెసులుబాటు మనకు ఉంది అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు ఎదురుదాడి చేయకూడదు. నేను పారిపోయే అవకాశం ఉంటే ఖచ్చితంగా పారిపోవాలి. వాడు నన్ను పిరికిపంది అనుకొని ఏమైనా అనుకోండి, నో ప్రాబ్లం. వాడికి మంచి ఇంప్రెషన్ ఇవ్వడం అనేది నా ఉద్దేశం కాదు. నేను హీరో అని ప్రూవ్ చేసుకోవడం నా ఉద్దేశం కాదు. కాబట్టి నేను పారిపోయే అవకాశం ఉంటే పారిపోవాలి. వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు అనుకుంటారే, గంట సేపట్లో వస్తున్నాను నీ సంగతి చూస్తాను అని అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి ఆ టైంలో నేను. అంతేగాని గంట సేపట్లో వస్తాడు కదా వీడు సంగతి చూద్దాం అని చెప్పి గన్ను పట్టుకొని రెడీగా కూర్చోకూడదు. నేను అక్కడ నేను తప్పించుకునే అవకాశం ఉంది. కానీ అకస్మాత్తుగా దాడి చేశాడు, ఏమి చేసే అవకాశం లేదు. కాకపోతే తిరిగి కొడితే తప్పించుకోవచ్చు అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరిగి కొట్టండి, నో ప్రాబ్లం. దాన్ని చట్టము శిక్షించదు, బైబిల్ దాన్ని నేరంగా ఎంచదు. ఇది నేను ఒక మామూలు ఉదాహరణ మీకు చెప్తాను. మీరు ఈ మధ్య కొన్ని జరిగాయి కదా, అంటే ఈ దిశ కేసు అనేది ఒకటి జరిగింది, అలాగే ఢిల్లీలో అంతకుముందు ఒకటి నిర్భయ కేసు అనేది ఒకటి జరిగింది. ఓకే, సో అలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఉన్నారనుకోండి, మీ కళ్ళ ముందే ఆ నేరం జరుగుతుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ కళ్ళ ముందు జరుగుతూ ఉంది నేరం, మీరేమో అక్కడ నిలబడి, లేదు బ్రదర్ నేను ఏం చేయలేను, నేను క్రైస్తవుడిని కదా, కేవలం ప్రార్థన చేస్తాను బ్రదర్, దేవుడే దిగొచ్చి కాపాడాలి, కాపాడితే నేను మాత్రం కేవలం ప్రార్థన చేస్తానని చెప్పి బాధ్యత తప్పించుకోవాలా? లేదు, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కానీ ఆ సందర్భంలో నేమే చేసినట్టుగా చిన్న ప్రార్థన చేసుకోవాలి హృదయంలో. ఎందుకంటే చేయాల్సిన చాలా పని ఉంటుంది అక్కడ. ఏం పని చేయాలి?
ఆ నేరం చేస్తున్నటువంటి వాళ్ళని నేరం చేయకుండా ఆపడానికి మనం ఏం చేయగలమో, మన సామర్థ్యం కొలది మనం ఏం చేయగలమో అది ఖచ్చితంగా చేయాలి. చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ కూడా కేకలు పెట్టి పిలవటమో, లేకపోతే నాకే సామర్థ్యం ఉంటే నేనే వాళ్ళని కొట్టి వాళ్ళు అలా నేరం చేయకుండా వాళ్ళని ఆపడమో చేయాలి. ఆ ప్రక్రియలో ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చచ్చిపోయినా అది నేరం కాదు, బైబిల్ ప్రకారం పాపం కూడా కాదు. కానీ నేను చూసి చూడకుండా దాని విషయంలో ఏమీ చేయకుండా ఉంటే అది నేరము అవుతుంది, అది పాపం కూడా అవుతుంది. సో ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోదు. అవతల వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడడానికి, లేకపోతే మనల్ని మనం ప్రాణాపాయం నుండి కాపాడుకోవడానికి ఎదురుదాడి చేయడం అనేది చట్టపరంగా మనకి ఇవ్వబడినటువంటి హక్కు. అనవసరంగా మనం ఒక వ్యక్తి చేత హింసకు గురి చేయబడాల్సినటువంటి అవసరత లేదు. ఓకే, కాకపోతే ప్రతి సందర్భంలోనూ అలా చేయడం సాధ్యం కాదు. నేను స్టెఫెన్ ఉదాహరణ చెప్పాను, లేకపోతే పౌలు కూడా హింసకు గురి చేయబడినటువంటి చాలా సందర్భాలు నేను చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని బంధించి చిత్రవద చేసి చంపేస్తే మీరు ఏం చేయలేరు. అది మీ సమయం వచ్చేసింది అని అనుకోవాలి అంతే. ప్రభువుకి మహిమ కలిగే విధంగా చనిపోవాలి. కానీ అది తప్పించుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రం దానికి చాలా వెసులుబాట్లు మన చట్టం కల్పించింది, బైబిల్ కూడా మనకు అనుమతించింది. వాటిని మనం తెలుసుకుని వాటిని సరిగ్గా వినియోగించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, సో యా సో బ్రదర్స్, ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. 8:30 వరకు మనకు టైం ఉంది యాక్చువల్లీ. సో ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, లేకపోతే ఇంకొక చిన్న ఆస్పెక్ట్ మనం డిస్కస్ చేసుకొని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు చిన్న డౌట్ చెప్పండి. మన సహవాసంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకోండి, మనం వాళ్ళ సమస్యని పరిష్కరించలేకుండా గృహహింస లాంటివి జరుగుతున్నాయి అనుకోండి, అవునండి, సమస్యని మనం కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించలేనప్పుడు మనం చట్టాన్ని ఆశ్రయించవచ్చా? ఖచ్చితంగా ఆశ్రయించాలండి. ఒకవేళ ఆశ్రయించలేకపోతే అప్పుడు మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ డెఫినెట్లీ. ఎప్పుడైనా కూడా కూర్చోబెట్టి మాట్లాడితే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, వినే వాళ్ళు ఉంటారు. కానీ వాడికి అసలు మరీ పశువులా ప్రవర్తిస్తున్నాడు, అసలు ఎవరెన్ని చెప్పినా వినట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే క్రైస్తవులు వాయిస్ రావట్లేదు సార్. నా వాయిస్ రావట్లేదా? వస్తుందన్నా, బానే వస్తుందన్న. ఓకే ఓకే, క్రైస్తవులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు, చెప్పకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. ఇది పూర్తిగా అంటే అసలు బైబిల్లో ఉన్నటువంటి ఓవరాల్ టీచింగ్ ని సరిగా అర్థం చేసుకోకుండా కేవలం ఒక్క ఆస్పెక్ట్ ని మాత్రమే పట్టుకుని క్రైస్తవ ప్రేమ అంటే బైబిల్ కూడా నిర్వచించినటువంటి ప్రేమ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది ఏం ప్రేమనో మనకు తెలియదు. నేరం చేసిన వాళ్ళ పట్ల ప్రేమ, నేరం చేస్తుంటే అనుభవించే వాళ్ళ పట్ల ద్వేషం. ఏమండి బ్రదర్, చాలా నీట్ గా వస్తుంది, మీకు రావట్లేదు. బహుశా అందరికి బాగానే ఉంది. మీకే రావట్లేదు. ఒకసారి కట్ అయ్యి మరలా జాయిన్ అవ్వండి. యా, సో అంటే ఇప్పుడు మన క్రైస్తవంలో చాలా మంది నిర్వచించేటటువంటి ప్రేమ ఎలాంటిదంటే అది నేరస్తుల్ని మాత్రమే ప్రేమించి నేరం అనుభవించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేరం వల్ల ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ పట్ల చాలా క్రూరత్వం చూపించేటటువంటి ప్రేమ అనమాట. లేదు నేరం చేసిన వాడిని మనం ఏం చేయకూడదు, వాడిని కాపాడాలి మనం చట్టం నుంచి అని చెప్పడం అనేది వాడు చేస్తున్నటువంటి నేరంతో సహకరించడమే అవుతుంది యాక్చువల్లీ. అలాంటి ప్రేమ బైబిల్ ఎక్కడ బోధించట్లేదు. బ్రదర్, యాక్చువల్లీ అది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి తగాదాల గురించి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఒక ఆస్తి గొడవ అట్లాంటిది ఏదైనా ఉందనుకోండి, సాధ్యమైనంత వరకు సంఘం దాన్ని పరిష్కరించేటటువంటి పరిస్థితిలో ఉండాలి. అది అక్కడ ఉన్నటువంటి రూల్. అంటే మీలో ఉన్నటువంటి సమస్యల్ని మీరే పరిష్కరించుకోలేరా అని అడుగుతున్నాడు. అంటే సంఘం పరిష్కరించగలిగేటటువంటి పరిస్థితిలో ఉండాలి అన్నది నియమం. దట్ ఈస్ ది ఐడియల్. ఒకవేళ సంఘం అది చేయట్లేదు అనుకోండి, చేసే పరిస్థితి లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అనుభవించాల్సిందేనా? ఇంకా కాదు. అప్పుడు మనకు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి నియమం వర్తిస్తుంది.
ప్రభుత్వ అధికారులను కూడా మనల్ని కాపాడడం కోసం దేవుడు నియమించినటువంటి పరిచారకులే వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళని ఆశ్రయించవచ్చు అలాంటి పరిస్థితి. సో ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా సంఘాన్ని అప్రోచ్ అవ్వడం, సంఘం ద్వారా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడం అనేది ఉండాలి. అంటే దానికి సహకరించే సంఘం ఉండాలనుకోండి, మన స్థానిక సంఘం అలాంటిది అయి ఉండాలి. మనం వెళ్ళే స్థానిక సంఘం కేవలం ఆదివారం ఒక షో రన్ చేసి మన కానుకలు మాత్రమే తీసుకొని మన పెళ్ళిళ్ళకి మన చావులకి మాత్రమే వచ్చే సంఘం అయితే అలాంటివి వీలు పడవు. కానీ మన ప్రతి అవసరతలో కూడా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఒక బాధ్యత తీసుకునేటటువంటి స్థానిక సంఘంలో మనం ఉండి వాళ్ళు మన సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్వాల్వ్ అవుతారు అన్నటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మంచిదే అలా చేసుకోవడం. చట్టం వరకు వెళ్లకుండా చూసుకోవడం మంచిదే. నీ ప్రత్యర్థితో లేకపోతే నీ శత్రువుతో నీ విరోధితో మార్గ మధ్యంలోనే ఉన్నప్పుడు సమాధానపడు, అక్కడ వరకు వెళ్ళనీయకు విషయాలు అని చెప్తున్నాడు ప్రభు ఇంకొక సందర్భంలో. అలా ఎక్స్ట్రా జ్యుడిషియల్ గా అంటే మనం చట్టపరంగా వెళ్లకుండా ఒకవేళ సమస్యలు పరిష్కరించుకోగలిగితే చాలా మంచిది. కానీ అలా చేయలేని పక్షంలో ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు కాబట్టి చట్టపరంగానే సాల్వ్ చేసుకోవాలి. అన్న 295 నుంచి 298 వరకు మతపరమైన నేరాలకు గురించి ఉంది కదన్నా. 297 ఏంటన్నా? 297 కూడా 295 కి సిమిలర్ గా ఉంటది కదా. అంటే పవిత్రమైనటువంటి స్థలాల్లోకి ప్రవేశించి అక్కడ ఏదైనా అంటే దాన్ని అపవిత్రపరిచేటటువంటి ప్రయత్నం అలా ఏమైనా చేస్తే అది శిక్షార్హమైనటువంటి నేరం. అయితే కొంచెం చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే 297 లో ప్రత్యేకంగా ఈ సమాధి స్థలాలని ఇంక్లూడ్ చేసి మాట్లాడారు అనమాట. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎస్ బ్రదర్, అదొకటే డిఫరెన్స్. శ్మశానాన్ని కూడా గౌరవించాలి. డెఫినెట్లీ. అంటే అక్కడ చేయకూడదు అన్న రిలీజియస్ సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని పనులు అక్కడ చేయకూడదు అనేది. అవును. అంటే దీనికి స్టడీ చేసే చాలా కేస్ లాస్ కూడా ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఒక కేసు ఎలాంటిది వచ్చిందంటే అక్కడ ఒక స్త్రీని ఒక పురుషుడిని పట్టుకున్నారు. వాళ్ళు అక్కడ వ్యభిచారం చేస్తా ఉన్నారు ఒక ముస్లిం సమాధి దగ్గర. సో అక్కడ పట్టుకున్నారు. సో వాళ్ళకి అక్కడ దాన్ని అపవిత్రపరచాలనే ఉద్దేశం ఏమీ లేదు, కానీ వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉన్నా లేకపోయినా అలాంటి స్థలంలో అలాంటి కార్యాలను చేయడం అనేది వాళ్ళు అపవిత్రంగా భావిస్తారు కాబట్టి అది చట్టరీత్యా శిక్షార్హమని న్యాయస్థానం తీర్మానించింది అనమాట. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో ఈ స్థలాల్లో చేయకూడదు అన్నటువంటి పనులు ఎవరైనా చేసినా, ఉద్దేశపూర్వకంగా మతపరమైనటువంటి మనోభావాల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఏదైనా చేసినా అది ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. సో ఇక్కడ మనకి రైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ క్లాస్ లో ఒక బ్రదర్ జాయిన్ అయ్యి ఇలా మనము దాడి చేయొచ్చని నేర్పించారు, కాబట్టి ఇప్పటి నుంచి మేము భౌతిక దాడులు చేస్తామని చెప్పి అలాంటివి ఏమి చేయకండి దయచేసి. ఎవరు కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను చెప్పిన విషయాలు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చట్టపరంగా మనకు చట్ట పరిధుల్లో, బైబిల్ పరిధుల్లో మనకి ఇవ్వబడినటువంటి ఒక హక్కు గురించి మాత్రమే మాట్లాడాను. మనము ప్రోయాక్టివ్గా ఎవరిని దాడి చేయము. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించేటటువంటి పని ఎప్పుడు చేయము. కానీ మనకు వ్యతిరేకంగా ఎవరైనా అలాంటి పనులు చేస్తే దాన్ని సహించాల్సినటువంటి అవసరం లేదు. చట్టం అది కోరట్లేదు మన నుంచి, బైబిల్ కూడా అది కోరట్లేదు మన నుంచి అని చెప్పుకున్నాం అంతే. సో దీన్ని అవకాశంగా తీసుకుని ఇంకా ఇప్పటి నుంచి మేము నక్సలైట్లుగా ప్రవర్తిస్తాము, మేము కూడా ఒక మాఫియా తయారవుతాం, మేము కూడా కొడతాం అని చేయకండి. అలాంటి ఆలోచనలు రావడం సహజమే మనం ఎదుర్కొంటున్నటువంటి హింసల కారణంగా, కానీ అలాంటి ఆలోచనలకు అసలు తావివ్వకండి ఎప్పుడు కూడా. అది బైబిల్కి వ్యతిరేకం అవుతుంది, చట్టానికి కూడా వ్యతిరేకం అవుతుంది. మన హక్కుల కొరకు మనము ధర్నాలు చేయడం, నిరాహార దీక్ష చేయడం అలాంటివి చేయొచ్చు అన్న? ఖచ్చితంగా చేయొచ్చు, ఎందుకంటే మన రాజ్యాంగం అవన్నీ కూడా అనుమతిస్తుంది కాబట్టి చేయొచ్చు. అదే ఈ మధ్య కాలంలో ఒక మెయిన్ స్పీకర్ అలా చేయకూడదని వీడియో చేశారన్న, అందుకే డౌట్ వచ్చింది. అదే తర్వాత ఆ మెయిన్ స్పీకరే మళ్ళీ మాట్లాడుతూ ఏదో సందర్భంలో అసలు ఎవరైనా స్పందించారా, ఇలా జరిగినప్పుడు ఎవరైనా మాట్లాడారా అని కూడా అన్న మాట్లాడిన సందర్భం ఉంది. అంటే ఆయనే కాంట్రడిక్ట్ చేసుకున్నారు యాక్చువల్గా. ఓకే నా అలాగే. సో ఆ 2 వీడియోస్ చూశాను నేను యాక్చువల్లీ. అలాగే యా. సో అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు అనమాట బేసికలీ. ఎప్పుడైతే తోచితే అది మాట్లాడటం. కాకపోతే ఆయన పెద్ద స్పీకర్ కాబట్టి మనం ఏమనుకోడు అన్నది చాలా మందికి ఉన్న ఆలోచన. ఓకే.
అన్న ఇప్పుడు ఇక్కడ తాడేపల్లి అని మేమున్నాం, విజయవాడ దగ్గర తాడేపల్లి అని ఉంది అన్న. బ్రదర్ అక్కడ 2 days బ్యాక్ ఏం జరిగిందంటే ఒక ఇంట్లో వర్షిప్ మీటింగ్ జరుగుతుంది. జరుగుతుంటే వాళ్ళు హిందూస్ వచ్చేసి అడ్డం చేసి అటాక్ చేసి సూసైడ్ చేసుకుంటాము అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చి చాలా ఇష్యూ అయిందన్న. ఇప్పుడు చర్చి పర్మిషన్ ఉన్న స్థలాల్లోనే ఆరాధన జరగాలి, లేకపోతే మనము అద్దె ఇంట్లో మన సొంత ఇండ్లలో కూడా మనం ఆరాధన జరుపుకోవచ్చు అన్న? బ్రదర్ ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పినటువంటి ఇష్యూలో వాళ్ళు వచ్చి మేము ఇక్కడ జరిపించొద్దండి, ఇక్కడ ఇళ్ల మధ్యలో మీరు ఆరాధన ఎట్లా చేస్తారని పాయింట్అవుట్ చేశారన్న. న్యూస్ పేపర్ కూడా వచ్చిందన్న. ఇది కామన్ గా జరిగేటటువంటి విషయం బ్రదర్. ఇక్కడ మనం అడగాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమైనా లౌడ్ స్పీకర్ పెట్టి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారా? ఓకేనన్న. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ బ్రదర్. అంటే ఇప్పుడు మనకి ఒక టెండెన్సీ ఉంటది జనరల్లీ మన సువార్త కూడికలు పెట్టేటప్పుడు పెద్ద లౌడ్ స్పీకర్స్ పెట్టి గట్టిగా సువార్త చెప్పాలి. మనం చెప్తే ఎక్కడెక్కడో ఇళ్లలో కూర్చున్న వాళ్ళు కూడా విని రక్షణ పొందుతారు అనేది మనం ఆలోచించే విధానం యాక్చువల్లీ. కానీ అది కాదు యాక్చువల్లీ. అవునన్న. అయితే నేను దానికి కూడా అంగీకరించానన్న. ఇప్పుడు మనము ఇళ్లలో ఆరాధన జరుపుకోవచ్చా? దానికి పర్మిషన్ కావాలా? నేను వస్తున్నాను, దానికి వస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సౌండ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవిస్తూ నా ఇంటి పరిధిలో నేను ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే అది మతపరమైనది కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, నా ఇష్టం. నేను చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల కోసం ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అది చట్ట వ్యతిరేకం అవుతుంది. కానీ చట్ట పరిధిలో నేను ఎవరినైనా పిలుచుకుంటాను, నా ఇంటికి ఏమైనా చేసుకుంటాను. నువ్వు సత్యనారాయణ పూజ చేసుకుంటే నేను వచ్చి అడుగుతున్నానా ఇంట్లో ఎట్లా పెట్టుకున్న పూజ? ఆర్టికల్ 19(1)(b) లో ఉన్నటువంటి హక్కు ఇదే. నేను సమాధానంగా ఎక్కడైనా శాంతియుతంగా ఎక్కడైనా సమావేశం అవ్వచ్చు. నీ ఇంటికి వచ్చి నేను సమావేశం పెట్టుకుంటే నువ్వు నన్ను అనొచ్చు నా ఇంట్లో ఎట్లా పెట్టుకున్నావు సమావేశం అని. కానీ నా ఇంట్లో పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా అడుగుతావు? అడగలేవు. ఓకే, సో వచ్చి గొడవ చేసిన వాళ్ళదే తప్పు. ఇంకొక విషయం మీరు చాలా ఇంపార్టెంట్ గా ఏం చెప్పారంటే ఆత్మహత్య చేసుకుంటామని పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేశారనేసి. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే చట్టరీత్యా నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద కేసు బుక్ చేయాలి. ఇప్పుడు గాస్పల్ కు మనం వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ ట్రాక్స్ ఇస్తాం కదండి, అప్పుడు వాళ్ళకు ట్రాక్స్ ఇవ్వచ్చా మనము? బ్రదర్ ఏమని ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక సేల్స్ మ్యాన్ అనుకోండి. అవునవునన్నా. నేను సబ్బులో షాంపూలో అమ్ముకుంటున్నాను డోర్ టు డోర్ వెళ్ళి. అది తప్పు కానప్పుడు నేను ఫ్రీగా ఒక కరపత్రం ఇచ్చి వెళ్తే ఎందుకు తప్పైంది? అది అది తప్పేం కాదు. కాకపోతే ఎవరైనా వద్దనుకుంటే మనం ఏం బలవంతం చేయము వాళ్ళని. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆ సెక్షన్స్ కొంచెము మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేయండి అన్న, మాకు ఉపయోగపడుతుంది. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ఇంట్లో పెట్టుకుంటారు అయితే హౌస్ ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి దానికి. సారీ బ్రదర్, ఒక ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నారు ఒక రోజు ఎగ్జాంపుల్, ఆ రోజు హౌస్ ఓనర్ ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుందా? పర్మిషన్ కూడా తీసుకోవాలి? హౌస్ ఓనర్ కి ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుంది. హౌస్ ఓనర్ కి ఏం అబ్జెక్షన్ లేనప్పుడు చేస్తున్నటువంటి అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు ఒక థర్డ్ పార్టీ వచ్చి అభ్యంతరం చెప్పే అవకాశం లేదనమాట అసలు. అంటే మేము ఒకసారి ఒక ఫంక్షన్ హాల్, అంటే నాకు తెలిసిన ఒక చర్చ్ లో ఫంక్షన్ హాల్ తీసుకొని చర్చ్ యానివర్సరీ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి చర్చ్ బిల్డింగ్ లో సరిపోదని చెప్పి, అంటే వాళ్ళకి 4 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ ప్లేసెస్ లో. సో అందరూ కలిపి ఒకసారి చేసుకుందామని చెప్పి ఒక అవుట్స్కర్ట్స్ లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని చేసుకుంటున్నారు చర్చ్ యానివర్సరీ. చేసుకున్నప్పుడు అక్కడికి ఒకటి వచ్చాడు, నేను బుక్ స్టాల్ లో ఉన్నాను, మామూలుగా వచ్చి అడుగుతున్నాడు అన్నమాట, పర్మిషన్ ఉందా అంటే చాలా తెలివిగా అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లోకల్స్కి ఏం లేదా అని అడిగాడు. అంటే కొంచెం అవుట్స్కర్ట్స్ లో ఉన్నాం కదా మేము, నాన్ లోకల్ ఎక్కడి నుంచో వచ్చి పెట్టుకుంటున్నాం ఫంక్షన్ హాల్లో. ఏం లేదా అని ఎందుకు అడిగాడంటే ఉంది అని చెప్తే గొడవ చేద్దామని చెప్పి, అంటే ఇక్కడ మత మార్పిడి చేయడానికి వచ్చారు మీరు అని చెప్పి. లేదండి ఇది మా వ్యక్తిగతమైన విషయం, ఇది మా చర్చ్ కి సంబంధించిన విషయం అని చెప్పాను నేను. చెప్పినప్పుడు అసలు పర్మిషన్ ఉందా అని అడిగాడు. అసలు పర్మిషన్ ఉందా అని అడగడానికి నువ్వేవాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ హాల్ రెంట్కి తీసుకొని మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం, అడగడానికి నీకే అధికారం ఉందని చెప్తే సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఓకే, సో మనం చట్టం తెలుసుకుని కాన్ఫిడెంట్ గా మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. మనం వాళ్ళు వచ్చి అడగడమే, వాళ్ళు వచ్చి ఇల్లీగల్ గా ట్రెస్పాస్ చేయడమే అసలు
చట్టరీత్యా నేరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇంటి ఓనర్కి అబ్జెక్షన్ ఉంటే చేయకండి ఎప్పుడు కూడా. అన్న ఏం చేస్తారంటే వీళ్ళు చర్చిలో ఒక చిన్న సజెషన్ అన్న, చర్చిలోకి వచ్చి వాళ్ళు మీకు పర్మిషన్ ఉందా, ఎవరు పెట్టారంటే అంతా వెళ్ళిపోతారు, ఎవరు అక్కడ నిలబడి మాట్లాడరు. చిన్న చిన్న జారుకుని విశ్వాసాలంతా వెళ్ళిపోతారు, మిగిలింది ఒక పాస్టర్ గారు ఒక్కరే ఉంటారు అక్కడ. అవును, ఆయన ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు. అవును. ఇంకోటి మీరు అన్నట్టు ఏంటంటే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. దేనికంటే ఈ సౌండ్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం పర్మిషన్, సువార్త కోసం పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. వీళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకోకుండా మైక్ సెట్ పెట్టేసి వీధులంటే వెళ్తుంటారు. దానికి వీళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే వీళ్ళు అలా చేయకుండా వీళ్ళు తీసుకోకుండా వెళ్తుంటారు, దానికి అయితే తప్పే. ఇంట్లో కూడా వీళ్ళు మైక్ సిస్టమ్ పెడతారు, ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు కానీ మైక్ సిస్టమ్ పెడుతుంటారు. మైక్ సిస్టమ్ పెట్టి పెద్దగా చేస్తుంటారు, దానికి పర్మిషన్ అవసరం అన్నమాట. ఈ సౌండ్ పొల్యూషన్ మాత్రం అవసరమే మీరు అన్నట్టు కూడా. మైక్ సిస్టమ్ పెట్టుకుంటే అది మన ఇంటి లిమిట్స్ లో కాకుండా బయటకు వెళ్ళే అంత రేంజ్ లో ఒకవేళ సౌండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి కదా. అవును, అదే పక్కన డిస్టర్బెన్స్ అవుద్ది కాబట్టి వాడు ఆబ్జెక్షన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం. అంటే సువార్త అన్నప్పుడు అవతల వాడికి మనం మామూలుగా ఆలోచిస్తే కూడా, చట్టాన్ని అట్లా ఉంచేద్దాము, మామూలుగా ఆలోచిస్తే కూడా సువార్త చేసే వాళ్ళు, సంఘంగా సమావేశం అయ్యేటటువంటి వాళ్ళు న్యూసెన్స్ చేస్తారు అన్న ఇంప్రెషన్ చాలా మందికి ఇచ్చేసారు ఆల్రెడీ క్రైస్తవులు. న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తారు అన్నటువంటి ఇంప్రెషన్ ఇచ్చేసారు. అది లేకుండా చేసుకోవాలి మనం. అది మంచిది కాదు, మంచి పరిణామం కాదు సువార్త వ్యాప్తికి కూడా. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ రిమార్క్. మనం పద్ధతిగా చేసుకోవడం నేర్చుకోలేదు యాక్చువల్లీ. ఆత్మ నడిపింపు అని చెప్పి పరిశుద్ధాత్మ బ్లేమ్ చేయడం మళ్ళీ మనం చేసిన నాయిస్ అంతటికి కూడా. సువార్తలో కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మతపరమైన వాటికి భంగం కలగకుండా సువార్త ప్రకటించాలి. ఎగ్జాక్ట్లీ. అంటే మనం వెళ్ళి మీ దేవుడు దయ్యం, విగ్రహం, అది ఇది అని మనం అనవసరంగా రెచ్చగొట్టే, మీ ఇంట్లో ఉన్నటువంటి దయ్యాలు విగ్రహాలు కాదు, దేవుళ్ళు కాదు, మాది ఈ దేవుడే జీవం గల నిజమైన దేవుడు అని ప్రకటిస్తే అది తప్పే కదన్నా. అంటే మా దేవుడు నిజమైన దేవుడు అని ప్రకటించడం తప్పు కాదు, కానీ వాళ్ళ దేవుడిని అదే. కానీ అయితే మీరు అడగొచ్చు, మీరు అపాలజెటిక్స్ లో చాలా సార్లు మీరు చేస్తూ ఉంటారు కదా, మీరు కరుణాకర్ సుబ్బాకి కానీ లేకపోతే ఇంకొకరికి కౌంటర్ మాట్లాడేటప్పుడు వేరే మతాల్ని ప్రస్తావించి మాట్లాడుతుంటారు కదా. అంటే అక్కడ ఒక కాంటెక్స్ట్ ఉంది. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా ఒక విమర్శ చేసినప్పుడు ఆ విమర్శకు జవాబు చెప్తూ, వాస్తవానికి మీరు చెప్పినటువంటి ఇలాంటిది మీ గ్రంథానికి సరిగ్గా వర్తించేటటువంటి ఉదాహరణలు ఉన్నాయని చెప్పి గ్రంథం నుంచి తీసి చదువుతాం మేము యాక్చువల్లీ, లేకపోతే రెఫరెన్స్ అయినా ఇస్తాం. మా సొంత అభిప్రాయాలను ఎక్కడ చెప్పము. ఇప్పుడు నేను నీ దేవుడు దయ్యం అని చెప్తే అది నా అభిప్రాయం అవుతుంది యాక్చువల్లీ. అవును. కానీ వాళ్ళ దేవుడు దయ్యం అని చెప్పేటటువంటి వాక్యం ఎక్కడైనా ఉందనుకోండి వాళ్ళ గ్రంథాల్లో, అది తీసి చదివితే అది తప్పుగా. అది కూడా ఊరికనే వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వినియోగించుకోవాలి. సో జ్ఞానయుక్తంగా ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అన్నటువంటి వివేకం మనకు ఉండాలి. ఊరికనే తెలుసు కదా, సబ్జెక్ట్ ఉంది కదా అని చెప్పి మాట్లాడేయడం కాదు ఎక్కడ పడితే అక్కడ. చిన్న డౌట్ సార్. బ్రదర్ చెప్పండి. ఇప్పుడు అనాథరైజ్డ్ గా చాలా చర్చిలు ఉంటున్నాయి సార్. అంటే ఇప్పుడు ఒక చర్చి నిర్మించుకోవాలంటే కలెక్టర్ గా పర్మిషన్ కావాలి, ఆ చుట్టుపక్కల వాళ్ళ అబ్జెక్షన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఉంటున్నాయి రూల్స్. కానీ చర్చి కట్టుకోవాలంటే మరి కలెక్టర్ గా పర్మిషన్ అంటే అవన్నీ జరిగే పనులు కాదు. ఇప్పుడు మనకు వందల చర్చిలు అట్లానే ఉంటున్నాయి సార్. దానివల్ల ఏదైనా చిన్న చిన్న అబ్జెక్షన్స్ వచ్చినా, అంటే ఇలా ఎక్కువ సౌండ్ పెట్టద్దని కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గొడవకు వచ్చినప్పుడు వాళ్ళు కాస్టులు కానీ అక్కడ వాళ్ళందరూ కూడా క్రైస్తవులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి చట్టపరంగా మనం అలా చర్చి నిర్మించుకోవడానికి అవకాశం ఉండట్లేదు కదా సార్. మరి దాని విషయంలో బ్రదర్ యాక్చువల్లీ ఈ అన్ఆథరైజ్డ్ చర్చెస్ అనేది కొత్తగా తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. దాన్ని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో సచ్ ఎ థింగ్ యాజ్ అన్ఆథరైజ్డ్ చర్చ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఒక చర్చ్ బిల్డింగ్ ని చర్చ్ గా పరిగణించాలా వద్దా అన్నటువంటి నిర్ణయం తీసుకోవచ్చేమో చట్టం, అంతే. కానీ అది అన్ఆథరైజ్డ్ ఏం కాదు. ఒక ప్రైవేట్ బిల్డింగ్ అవుతుంది ఒకవేళ అది చర్చ్ కాకపోతే. నా ఇల్లు అవ్వచ్చు, అది నా రెసిడెన్స్ కావచ్చు, నేను అక్కడ ఉంటున్నాను, ప్రార్థనకు కూడా వాడుకుంటున్నాను దాన్ని. బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ ఏ చర్చ్.
దాన్ని అన్ఆథరైజ్ చర్చ్ అని ఎట్లా అంటారు? అసలు అది చర్చే కాదు, నా ప్రైవేట్ ప్రాపర్టీ అది, అక్కడ నేను గ్యాదర్ అవుతున్నాను, నా ఇష్టం అది. అంటే నేను ఒక చర్చి అని మనం పేరు పెట్టుకొని మనం అక్కడ సువార్త ప్రకటించాలంటే అవకాశం లేదు కదా సార్? దాని గురించి అంటే మాట్లాడండి. చర్చ్ ఒకవేళ బోర్డు పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉండాలి. అదే దాని గురించి మాట్లాడుతున్నాను సార్. అలా అదే. అలా అవకాశం ఉండట్లేదు కదా సార్. ఇప్పుడు చాలా ఆ. చర్చిలో క్రిస్తు దానికి ఎదురయ్యే సమస్య. అలాంటప్పుడు నేను కావాలంటే నా ఇంటర్నల్ సర్కిల్లో నా చర్చ్ ని పలానా పేరుతో పిలుస్తానని ఒక ఇది పెట్టుకోవచ్చు, కానీ బోర్డు ఏం పెట్టుకోకూడదు. మామూలుగా గ్యాదర్ అయ్యి ప్రార్థన చేసుకోవచ్చు ఏదైనా ప్రాపర్టీ, నో ప్రాబ్లం. కానీ దాన్ని నేను చర్చ్ బిల్డింగ్ గా చట్టం చూడాలి, చర్చ్ కి చట్టం ఇస్తున్నటువంటి వెసులుబాటు అంతా కూడా నాకు చట్టపరంగా ఉన్నటువంటి అవన్నీ కూడా నాకు కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చర్చ్ రిజిస్ట్రేషన్ చేయించాలి. అప్పుడు దానికి సంబంధించినటువంటి నిబంధనలు కట్టుబడాలి. మీరు చెప్పినట్టుగా కలెక్టర్ అప్రూవల్ ఇవన్నీ కూడా తీసుకురావాలి. ఇప్పుడు కలెక్టర్ కాదనుకుంటా, లోవర్ ఆఫీసర్స్ కూడా ఇచ్చారనుకుంటా నాకు తెలిసి అథారిటీ. ఐ థింక్ ఎంఆర్ఓ లెవెల్లో అక్కడ అవ్వకపోతే కలెక్టరేట్ వరకు వెళ్ళొచ్చు. బట్ వాట్ ఎవర్, అంటే దానికి రికగ్నైజ్ చేసినటువంటి అథారిటీ నుంచి రికగ్నిషన్ తీసుకోవాలి. అప్పుడు చర్చ్ గా అది గవర్నమెంట్ గుర్తించాలి అని మనం అనుకున్నప్పుడు మాత్రమే. లేకపోతే అది అన్ఆథరైజ్ చర్చ్ ఏం కాదు, బోర్డు పెట్టుకోకుండా నా సొంత ప్రాపర్టీలో నేను ఎక్కడైనా గ్యాదర్ అయ్యి ఏమైనా చేసుకుంటాను. అది చట్టపరంగా వ్యతిరేకమైనది కానప్పుడు ఎవరు దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు. దేర్ ఇస్ నథింగ్ నో సచ్ ఎ థింగ్ యాజ్ అన్ అన్ఆథరైజ్డ్ చర్చ్. అన్న అలాంటప్పుడు ఇప్పుడు హిందూస్ టెంపుల్స్ కి పర్మిషన్స్ ఏం తీసుకోవట్లేదు కదా, వాళ్ళు ఎక్కడ పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటున్నారు. వాళ్ళు చేసుకోవచ్చు. అది యాక్చువల్ గా దాన్ని కూడా మనం ఏం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు మనల్ని ప్రశ్నించారని చెప్పి మీరు కూడా ఉంది కదా, మీకు కూడా ఉంది కదా, మీకు ఎక్కడ పర్మిషన్ ఉంది అని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసుకోవచ్చు, మనం కూడా చేసుకోవచ్చు, పర్మిషన్ ఏం అవసరం లేదు దానికి. కానీ నాకు లీగల్ బెనిఫిట్స్ కావాలనుకున్నప్పుడు, చర్చ్ కి కానీ టెంపుల్ కి కానీ చట్టం ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి అంతే. లేకపోతే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పెట్టుకొని నేను ఏమైనా చేసుకుంటాను, దాంట్లో ఆరాధన చేసుకుంటాను, లేకపోతే భోజనాలు పెట్టుకుంటాను, లేకపోతే ధర్మసత్రం నడుపుకుంటాను, లేకపోతే హాస్పిటల్ నడుపుకుంటాను, అది నా ఇష్టం. అఫ్ కోర్స్ హాస్పిటల్ కి వేరే రూల్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్లోలో చెప్పాను అంతే. ప్రైవేట్ గా అంటే పర్మిషన్ తీసుకోకుండా నేను చేయగలిగేటటువంటి చాలా పనులు ఉన్నాయి. ప్రార్థన చేసుకోవడానికి నేనేం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటాను, అది నా ప్రైవేట్ ప్రాపర్టీ, నా ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు చర్చికి వెళ్తున్నారా, నీకు ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చే బెనిఫిట్స్ నువ్వు ఎస్సీగా ఉంటున్నావు కదా, వాటిని తీసేస్తాం, వాటికి కాంప్లైంట్ చేస్తాం, నీకు దాంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి కదా అవి తీసేస్తాం, చర్చికి వెళ్తున్నావా, మీరు అందరు చర్చిలో ఉన్నారా అని చర్చిలో ఉన్న వాళ్ళను వీడియో తీసి వాళ్ళని భయపెట్టించి వాళ్ళు చర్చికి రాకుండా చేయడం కూడా చేస్తా ఉన్నాం. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ నేను ఇంకొక చిన్న ఆస్పెక్ట్ తో డీల్ చేసి క్లోజ్ చేస్తానని చెప్పింది దీని గురించి అనమాట వాస్తవానికి. సో మీరు అది ప్రస్తావించి మంచి పని చేశారు. దాని గురించి కొంచెం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో క్రిస్టియన్ గాస్పెల్ ప్రిన్సిపల్స్ యాంగిల్లో మనం ఆలోచించాల్సినటువంటి కోణం ఒకటి ఉంది, చట్టపరంగా ఆలోచించాల్సినటువంటి కోణం కూడా ఉంది. సో గాస్పెల్ ప్రిన్సిపల్స్ ని మనం మనసులో పెట్టుకొని ఒకవేళ ఆలోచిస్తే, నేను క్రైస్తవుడిని, హిందువుని కాదు అన్నది రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా బహిరంగంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం. ఓకే, సో ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీస్ కి వర్తించేటటువంటి రిజర్వేషన్ అనేది క్రైస్తవులుగా ఉంటే వర్తించదు. క్రైస్తవులు ఎస్సీస్ గా ఉన్నటువంటి క్రైస్తవులు కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బీసీసీ గా మారాలి. అప్పుడు మాత్రమే బీసీసీ కేటగిరీకి ఇవ్వబడినటువంటి ప్రయోజనాలు మాత్రమే వాళ్ళకి వర్తిస్తాయి. ఎస్సీ బెనిఫిట్స్ అన్ని కోల్పోతారు అని ఏదైతే నియమాన్ని పెట్టారో అది పూర్తిగా చట్ట విరుద్ధమైనది. ఎందుకంటే రిలీజియన్ ఆధారంగా ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చూపించడానికి వీల్లేదు. అంటే ఎస్సీ బెనిఫిట్ అనేది ఎందుకు ఇచ్చారు? ఎస్సీ బెనిఫిట్ అనేది ఎందుకు ఇచ్చారంటే ఎస్సీ కేటగిరీగా ఎవరినైతే ప్రభుత్వం గుర్తించిందో వాళ్ళందరూ ఒకప్పుడు సామాజిక వివక్షకు, అణచివేతకు గురైనటువంటి వారు కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం ఇప్పటికీ రిజర్వేషన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి, కానీ చేస్తూ వచ్చారు. ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ గతంలో అణచివేతకు గురైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వర్తించాలి. మతం మారినంత మాత్రాన అతను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అన్న వాస్తవాన్ని విస్మరించలేరు కదా ఎవరు కూడా. అతను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా న్యాయంగా ఎస్సీ బ్యాక్గ్రౌండ్ కి చెందినటువంటి వ్యక్తి ఏ మతంలోనికి మారినా అతనికి ఆ బెనిఫిట్స్ రావాలి. ఇది జస్టిస్ కాబట్టి దీనికోసం పోరాడడం తప్పు కాదు, దీనికోసం ఖచ్చితంగా పోరాడాలి. కానీ ఈ రూల్ ఉన్నంత వరకు, అంటే
ఎస్సీగా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే క్రైస్తవులుగా ఉన్న ఎవరు కూడా ఎస్సీ బెనిఫిట్స్ పొందడానికి వీలు లేదు. ఎస్సీ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా హిందూ అని ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు బెనిఫిట్ వస్తుంది అన్నటువంటి నియమం ఎప్పటి వరకు అయితే అమల్లో ఉందో, ఎప్పటి వరకు అయితే దాన్ని ఇంజస్టిస్ అని మీరు పోరాడి దాన్ని జయించలేరు, అప్పుడు వరకు మీరు ఎస్సీ బెనిఫిట్స్ తీసుకోవడానికి వీలు లేదు యాక్చువల్గా, నిజంగా రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తిగా ఆలోచిస్తే. ఎందుకంటే మీరు హిందూ అని చెప్పి తీసుకుంటున్నారు ఆ బెనిఫిట్, నేను హిందూనే అని చెప్పి తీసుకుంటున్నారు ఆ బెనిఫిట్. ఓకే, అంటే మీరు చెప్పొచ్చు నేను ప్రతి చోట కూడా సాక్ష్యం ఇస్తున్నాను బ్రదర్, బహిరంగంగా నేను క్రైస్తవుడిని అని సాక్ష్యం ఇస్తున్నాను, నా సంఘంలో సాక్ష్యం ఇస్తాను, నా పని చేసే స్థలంలో కూడా నేను క్రైస్తవుడిని చెప్పుకుంటాను, ప్రతి చోట కూడా నేను ధైర్యంగా క్రైస్తవుడిని సాక్ష్యం ఇస్తున్నాను, నేను పరిచర్యలో కూడా ఉంటున్నాను అని మీరు అనొచ్చు ఒకవేళ. కానీ మీరు మండల ఆఫీస్లో ఏమని సాక్ష్యం ఇచ్చారు అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. మండల ఆఫీస్లో ఏమని సాక్ష్యం చెప్తే వాడు మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చాడు? నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చాడా, హిందూ అని చెప్పుకుంటే ఇచ్చాడా? అలాగే ఆ ఎస్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి నేను బెనిఫిట్స్ క్లెయిమ్ చేస్తున్న ప్రతిసారి కూడా లిఖిత పూర్వకంగా నేను ఏమని చెప్పుకుంటున్నాను నా గురించి? నేను ఒక హిందూనని చెప్పుకుంటున్నాను కదా, అలా చెప్పుకోకపోతే బెనిఫిట్ ఇవ్వడు కదా వాడు. ఇది రక్షణ పొందిన దేవుని బిడ్డలకి ఎంతవరకు సరైనటువంటి పద్ధతి అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ప్రయోజనాలు పోతున్నాయి కదా, మాదంతా కూడా చాలా పువర్ బ్యాక్గ్రౌండ్, మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది అని ఒకవేళ మీరు ఆలోచిస్తే, వాక్యం అలా దేవుని కోసం దేవుని ప్రజల కోసం నష్టపోయినటువంటి వారి ఉదాహరణని మనం ముందు ఉంచుతా ఉన్నాం. మోషే గురించి ఒక మాట చెప్పబడింది, జ్ఞాపకం ఉంది కదా, హెబ్రీ పత్రిక 11:25 నుండి మనం చూసినప్పుడు, ఐగుప్తు ధననిధిని కూడా అతను నష్టంగా భావించాడు, దేవుని ప్రజలతో హింస అనుభవించడానికి, సిగ్గు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అంటే తర్వాత బహుశా ఫరో అయ్యేటటువంటి అవకాశం ఉండిందేమో మోషేకి, లేకపోతే ఫరో అంతటి స్థానము అనుభవించేటటువంటి అవకాశం ఉండింది. అదంతా కూడా కేవలం నష్టంగా భావించాడు, కేవలం తాను హెబ్రీయుడు అని చెప్పుకున్నటువంటి కారణాన్ని బట్టి, దేవుని బిడ్డల పక్షంగా నిలబడాలని తీర్మానించుకున్నాడు కాబట్టి. అది చేయడం ద్వారా అతని విశ్వాసాన్ని అతను ప్రకటించుకున్నాడు వాస్తవానికి. సో ఈరోజు నేను హిందూనని చెప్పుకుంటూ, అంటే ఇటు సగం అటు సగం క్రైస్తవంలో ఉన్నటువంటిది కూడా కావాలి, నాకు నిత్యజీవం కూడా కావాలి, కాకపోతే నేను క్రైస్తవుని కాదు అని క్రైస్తవాన్ని పణంగా పెట్టి సంపాదించగలిగేటటువంటి ప్రయోజనాలు కూడా నాకు కావాలి అని అంటే నిజంగా నాకు రక్షణ ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించుకోవాలి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, అందరూ కూడా దాని గురించి సీరియస్గా ఆలోచించండి. ఒకవేళ మేము ఆల్రెడీ ఉద్యోగాలు పొందాం బ్రదర్, లేకపోతే ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ తీసుకుని ఉన్నాము, ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని అంటే, మీరు ఒకవేళ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే సింపుల్ గా ఒక అప్లికేషన్ బీసీసీ సర్టిఫికేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోండి, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ పెట్టండి మీరు వర్క్ చేసే ప్లేస్ లో. ఇప్పటి వరకు నేను హిందూగా ఉండి ఎస్సీగా ఉండి తీసుకున్నటువంటి బెనిఫిట్స్ తీసుకున్నాను, కానీ భవిష్యత్తులో నేను ఇప్పుడు ఈ పలానా డేట్ నుంచి నేను అఫీషియల్లీ క్రిస్టియన్ గా రికగ్నైజ్ చేయబడ్డాను కాబట్టి ఆ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేస్తున్నాను కాబట్టి ఆ డేట్ నుంచి నాకు ఎస్సీగా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇవ్వకండి, బీసీసీ కింద మాత్రమే నన్ను పరిగణించండి అని అప్లికేషన్ ఇచ్చేసేయండి సింపుల్ గా. నష్టమైతే నష్టమే, నో ప్రాబ్లం. ఓకే, కాకపోతే ఆ ఇంజస్టిస్ యాంగిల్ ఏదైతే ఉందో దానికోసం పోరాడడం అనేది తప్పేం కాదు. అది పోరాడి ఒకవేళ గవర్నమెంట్ ఎప్పటికైనా రియలైజ్ అయ్యి మనకు కూడా ఆ బెనిఫిట్ ఇస్తే మనం తీసుకున్నాం. ఎందుకంటే ఒకప్పుడు బౌద్ధులకు కూడా ఇలాగే పెట్టారు, సిక్కులకు కూడా ఇలాగే పెట్టారు. మీరు ఎస్సీలుగా ఉండి ఒకవేళ బౌద్ధ మతానికి వెళ్ళిపోతే మీకు ఎస్సీ బెనిఫిట్స్ రావని, సిక్ మతానికి వెళ్ళిపోతే ఎస్సీ బెనిఫిట్స్ రావని పెట్టారు. వాళ్ళు పోరాడి తెచ్చుకున్నారు. మన వాళ్ళు పోరాడడం తప్పని అనుకుంటారు కాబట్టి ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారేమో, లేకపోతే చాలా తక్కువగా చేశారు ఈ ఏరియాలో అని అనుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ అంతా తీసుకోవాలన్నా బీసీసీ సర్టిఫికేట్ బ్రదర్? యా, అంటే ఫస్ట్ మీరు మీ సేవలో అప్లై చేస్తే మీకు స్లాట్ ఇస్తారు, అప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడి తీసుకోవాలి. అంటే ఇప్పుడు తీసుకోవడం కాదు, పిల్లలకు కూడా తీసుకొచ్చానా? మీరు తీసుకుంటేనే పిల్లలకు తీసుకోవడానికి వీలు ఉంటుంది బ్రదర్ యాక్చువల్లీ. అంటే ఫస్ట్ మేము తీసుకోవాలనా? అవునండి, అవునండి. ప్రత్యేకంగా మీరు సేవకులుగా ఉండడానికి తర్ఫీదు పొందుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. సేవకులుగా ఉంటూ నేను మీ సర్టిఫికెట్ లో మీరు హిందూ అని చెప్పుకుంటే అది సమాజం ముందు ఏం సాక్ష్యం అవుతుంది, సంఘానికి ఏం మాదిరి అవుతుంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఓకే, సో ఇంకొక అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మీరు రైజ్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే, ఇలా కొంతమంది క్రైస్తవులు సంఘానికి వస్తున్నారు కాబట్టి, అయినా ఎస్సీ సర్టిఫికేట్ వాడుకుంటున్నారు కాబట్టి దాన్ని చూపించి మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ మేము పోగొడతాం అది ఇదని బెదిరిస్తున్నారు అని అంటే, అలా బెదిరిపోయి వెళ్ళిపోయే వాళ్ళని మనం ఎలా ఆపుతాము? అంటే వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు తీర్మానం చేసుకోవాలి. యేసు ప్రభు కావాలా,
యేసు ప్రభు సంఘంతో నిలబడి బహిరంగంగా నేను ప్రభువుకి చెందినవాడు నేను సాక్ష్యం ఇవ్వడం కావాలా, లేకపోతే దాన్ని దాచిపెట్టడం లేదా దాన్ని విస్మరించడం కారణంగా నాకు ఈ లోకం ఇచ్చేటటువంటి ప్రయోజనం కావాలా అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సినటువంటి తీర్మానం కదా. దాన్ని మనం ఏం చేయలేము. అది ఫస్ట్ పాయింట్. కాకపోతే ఇంకొక యాంగిల్ నుంచి కూడా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆర్ఎస్ఎస్ మూకలు ఏవైతే ఉన్నాయో మన పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నారు కాబట్టి మీరు క్రిస్టియన్స్ అయిపోవాలని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు మనల్ని అని చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. అవునయ్యా నేను హిందువునే కాకపోతే నాకు క్రైస్తవులు చేసే ప్రార్థన ఇష్టం కాబట్టి వెళ్ళి కూర్చున్నాను, అలా అని చెప్పి ఆ మతంలో కలిసిపోమంటావేంటి నువ్వు నన్ను, అంటే బలవంతపు మత మార్పిడి చేస్తున్నావు నువ్వు నన్ను అని తిరిగి ఆరోపించవచ్చు మనం లాజికల్గా మాట్లాడాలంటే. కానీ అది ఎవరికి వర్తిస్తుంది అంటే నాకు రక్షణ లేదు, నాకు ప్రభు అంటే పెద్ద పట్టింపు లేదు, కాకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ ఈ మతంలోకి దిగారు కాబట్టి నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, అలా కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది కుటుంబ పరంగా అని అనుకున్న వాళ్ళు ఆ వెసులుబాటు వాడుకోవచ్చు అనమాట, ఆ లాజిక్ వాడచ్చు అనమాట. ఊరికనే చర్చ్కి వెళ్తున్నాను అంతే, నాకు ఇష్టం, నేను హిందువునే కాకపోతే చర్చ్కి వెళ్ళడం నాకు ఇష్టం, వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోమని ఎలా బలవంతపు మత మార్పిడి ఎందుకు చేస్తున్నామని వాళ్ళని తిరిగి ప్రశ్నించవచ్చు మనం. కాదు నేను రక్షణ పొందాను నాకు యేసు ప్రభువే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నాం మనం అని ఈ విషయం. ఇంకో విషయం అన్న, యా ఈ మధ్యకాలంలో ఏదో అది సుప్రీంకోర్టు మతం మారినంత మాత్రాన కులం మారదు అనేటటువంటిది ఏదో రూలింగ్ ఇచ్చినట్టుంది కదా, అది తమిళనాడు హైకోర్టు కూడా ఏదో సపోర్ట్ చేసినట్టుంది, అది ఎంతవరకు వర్తిస్తుంది? సో మనం ఒకవేళ అది ఎంతవరకు వర్తిస్తుంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఒకవేళ ఈ కాంటెక్స్ట్ లో ఎస్సీ సర్టిఫికేట్ కాంటెక్స్ట్ లో అది నిజంగా వర్తిస్తుందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఎస్సీ సర్టిఫికేట్ నే వాడుతూ రిలీజియన్ కాలం లో క్రిస్టియన్ అని రాసుకునేటటువంటి అనుమతి ఎప్పుడైతే ప్రభుత్వం నాకు ఇస్తుందో అప్పుడు ఆ రూలింగ్ నాకు ప్రభుత్వం అన్వయిస్తుంది, ఆ వెసులుబాటు నాకు ఇస్తుంది అనేది నేను అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా. కానీ ఎస్సీ అని పెట్టిన ప్రతివాడు రిలీజియన్ కాలంలో హిందూ అనే పెట్టాలి అన్నటువంటి నియమం ఎప్పటి వరకు అయితే ఉందో అప్పటి వరకు నేను అది చేయకూడదు. ఎస్సీ అని పెట్టడంతో సమస్య కాదు, కానీ రిలీజియన్ కాలంలో ఏం రాసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. అన్న చిన్న డౌట్ అన్న, చెప్పండి అన్న. మాది రిలీజియన్ పరంగానేమో క్రిస్టియన్ అనే ఉంది అన్న సర్టిఫికెట్లలో, మా పిల్లల సర్టిఫికెట్లలో. అంటే కాస్ట్ మాత్రం ఓషన్ ఉంది అన్న. ఇప్పుడు మేము మైనారిటీస్ మైతమా కామా? యాక్చువల్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా మైనారిటీ కదా యాక్చువల్గా. అయితే ఓషన్ ఉంది కాబట్టి మీరు మైనారిటీస్ కిందకి రారని అంటున్నారు అన్న. పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడే మాటలు బ్రదర్ అవన్నీ కూడా. ఎస్సీ బెనిఫిట్స్ రావు మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎస్సీ బెనిఫిట్స్ కి మైనారిటీ బెనిఫిట్స్ కి డిఫరెన్స్ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఎస్ అన్న. ఇప్పుడు మైనారిటీ బెనిఫిట్స్ రావడానికి సంబంధించిన మనకి ఏమైనా జియో ఏదైనా దొరుకుతుంది అన్న వాళ్ళతో మాట్లాడడానికి? జియో కాదు, నేను ఒకసారి అది ఫైండ్ అవుట్ చేసి చెప్తాను నాకు ఇమీడియట్లీ. అది అదే వీళ్ళు ఏమంటారు అంటే ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే బీసీసీ అవుతారు, వాళ్ళే మైనారిటీస్ అని చెప్తున్నారు కొంతమంది. కానీ క్లారిటీ అన్న, క్రిస్టియన్ అంటేనే మైనారిటీ అన్న, బీసీసీ అని కాదు. క్రిస్టియన్ అంటేనే మైనారిటీ. బీసీసీ కమ్యూనిటీకి ప్రత్యేకంగా కొన్ని ఎక్కువ రైట్స్ ఇచ్చారు అంతే. రైట్స్ ఇచ్చారు అంతే. దాని గురించి కొంచెం ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న. నా దగ్గర రెడీగా లేదు అది. థ్యాంక్ యూ అన్న. ముస్లిం క్రిస్టియన్ ఇద్దరు కదన్నా మైనారిటీ మనకి. అంటే ఇప్పుడు బుద్ధిస్ట్, సిక్కులు, బుద్ధులు కూడా, వీళ్ళు కూడా జూయిష్ కమ్యూనిటీ ఉన్నారు, పార్సీ కమ్యూనిటీ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఇంకా మైనారిటీ యాక్చువల్లీ చెప్పాలంటే. క్రిస్టియన్ అంటేనే ఓసీ అన్న, బీసీసీ క్రిస్టియన్ అంటేనే మైనారిటీ ఓసీ అన్న. వాళ్ళకి అన్ని మైనారిటీకి సంబంధించినవన్నీ వర్తిస్తాయన్న. అందులో ఒక జీవో ఉన్నది, ఒకవేళ పెడతా. క్యాస్ట్ ను బట్టి అన్న, ఎస్సీ నుంచి కన్వర్ట్ అయితే బీసీసీ అన్న. యా, వేరే బీసీ కమ్యూనిటీస్ లో నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు రిలీజియన్ కాలంలో క్రిస్టియన్ అని రాసుకునే అనుమతి ఉంది. క్రిస్టియన్ రాసుకోవచ్చు. సో ఓసీ వాళ్ళకి కూడా అదే అన్నమాట. ఓసీ వాళ్ళకి అసలు ఏం సర్టిఫికేట్ అవసరం లేదు బేసికల్లీ. అవును, ఓసీ అని రాస్తే క్రిస్టియన్ అని రాస్తే అయిపోతుంది. ఎలాగో మనం ఏం పెద్ద క్లెయిమ్ చేసుకునే బెనిఫిట్స్ ఏం లేవు కదా. మైనారిటీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ నుంచి వస్తాయి కదా కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఉంటది కదా, దాని నుంచి వస్తుంటాయి.
మైనారిటీ కార్పొరేషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ రిజర్వేషన్స్ అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి అక్కడ పెద్దగా మనం ఆలోచించడానికి అంటే ఉండదు. క్రిస్టియన్స్ కు అన్న 2% మైనారిటీ బెనిఫిట్స్ 1% ప్రత్యేకంగా కార్పొరేషన్స్ నుంచి వచ్చే వాటి కోసం మనం అప్లై చేసుకోవచ్చు. ఎస్ డెఫినెట్లీ. సో ఎంప్లాయ్మెంట్ లో ఏంటి, దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అనేది ఒకసారి చూడాలి. నేను అది యాంగిల్ ఎక్కువగా స్టడీ చేయలేదు. ఎంప్లాయ్మెంట్ లో కూడా క్రిస్టియన్ కు 1% ఎంత ఉంది కదా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. అంతే అన్న లేదు బ్రదర్, అది రిలీజియన్ బ్రదర్, బీసీసీ కదన్నా అది. బీసీసీకి ఉంది అది. అది రిలీజియన్ బేస్డ్ కాదు. యాక్చువల్లీ రిజర్వేషన్ ఎప్పుడు కూడా రిలీజియన్ బేస్డ్ గా ఇవ్వరు బ్రదర్. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ మాత్రమే ఉంది మన కాన్స్టిట్యూషన్ లో. రిలీజియన్ బేస్డ్ గా ఎప్పుడు ఇవ్వరు. తమ్ముడు అదర్స్ అయిన ఎస్సీ అనుకోండి, సపోజ్ యాదవ కన్వర్ట్స్ కానీ లేకపోతే ఇట్లా ఉంటారు, వాళ్ళు బీసీడీకి వస్తారు, దాంట్లోనే ఉంటారు. వాళ్ళు దాంట్లోనే ఉంటారండి, బీసీడీఏ. కాకపోతే వాళ్ళకి క్రిస్టియన్ అని రాసుకోవడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదనమాట. ఓన్లీ ఎస్సీస్ కి మాత్రమే ఆ రెస్ట్రిక్షన్ ఉంది యాక్చువల్గా. ఎస్టీ కూడా ఉంది కదన్నా అది బ్రదర్. ఎస్టీ కూడా అది ఉంది కదన్నా. లేదు, ఎస్టీస్ కూడా లేదు. ఎస్టీస్ కూడా క్రిస్టియన్ ఓన్లీ ఎస్సీలకు అదే క్రిస్టియన్లకు మాత్రమే. ఎస్సీలకు మాత్రమే బీసీసీ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఎస్టీలకు కానీ వేరే అదర్ దాన్ ఎస్సీలకు ఎవరికి బీసీసీ గురించి ఏం లేదనుకుంటాను. లేదు లేదన్న, వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ దాంట్లోనే ఉండి కంటిన్యూ కావచ్చు. ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఉంది. ఇంకొక విషయం కూడా, మనము ఎకనామికలీ వెల్ టు డూ ఫ్యామిలీస్ లో ఒకవేళ ఉంటే, మనకి ఫైనాన్షియలీ బాగానే ఉంది, మనము ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్పెషల్ బెనిఫిట్స్ తీసుకోకుండానే మనం సస్టైన్ అవ్వగలుగుతాం అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, మీ క్యాస్ట్ ఐడెంటిటీకి సంబంధించిన ప్రతిదీ కూడా పూర్తిగా విస్మరించేసేయండి. అసలు మీరు బీసీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఏదైనా సరే, అసలు ఈ రిజర్వేషన్ ఉండడం కారణంగానే, ఇప్పటికి కూడా ఈ బెనిఫిట్స్ ఉండడం కారణంగానే ఇప్పటికీ ఎవరు ఏ క్యాస్ట్ అనే విషయం తెలుస్తా ఉంది అందరికి. అసలు ఇది లేకపోతే క్యాస్ట్ ని పూర్తిగా నిర్మూలించడానికి అట్లీస్ట్ కొంతవరకు సహాయపడి ఉండేది ఈ సమాజంలో. కానీ ఇంకా పొలిటికల్ రీజన్స్ కోసం దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ క్యాస్ట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. అసలు క్యాస్ట్ అనేది మైండ్ సెట్ ఉండకూడదు ఒక క్రైస్తవుడికి అనేది మనం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. అన్న సర్టిఫికేట్ లో క్యాస్ట్ అని మెన్షన్ చేసుకోకుండా ఏమన్నా మనకు ఉందన్న అవకాశము? యాక్చువల్ గా అట్లా కావాలనుకుంటే ఓసీ అని రాసుకోవడమే కదా. ఓకే, ఆ ఓషన్ రాసినా కూడా క్యాస్ట్ రాసినట్లే కదన్నా? లేదు బ్రదర్, అదర్ క్యాస్ట్ అంటే బేసిక్లీ అంటే నేను ఏ రిలీజియన్ ఫాలో అవ్వకపోయినా కూడా ఓసీ అనే రాయాల్సి వస్తుంది అనమాట. ఆ కాలం ఉంది కాబట్టి, మ్యాండేటరీగా ఫిల్అప్ చేయాలి కాబట్టి. అంటే రిలీజియన్ కాకుండా క్యాస్ట్ మెన్షన్ చేయకుండా మనకేమన్నా వెసులుబాటు ఉందన్న? ఈ మధ్య కాలంలో ఒకరు ఇండియాలో ఒక లేడీ తన క్యాస్ట్ లేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకున్నది గవర్నమెంట్ నుంచి. ఓకే, అదే ఆ విధంగా మనం ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న? కాకపోతే ప్రభుత్వం డిజైన్ చేసేటటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి కదా మనకి, జాబ్స్ లో అప్లికేషన్ లో కానీ, దాంట్లో వాళ్ళు అది ఇవ్వాలన్నమాట. ప్రొవిజన్ ఇవ్వలేదు. ఒక లేడీ తను ఫైట్ చేసి గవర్నమెంట్ నుంచి అలా తెచ్చుకున్నది. సో అది మనకు ఆ కాన్షియస్నెస్ మనకు వస్తున్న కొద్దీ మనం దానికోసం ఫైట్ చేయాలి. యాక్చువల్లీ తమిళనాడులో అనుకుంటున్నా కదా చాలా ఫైట్ చేసింది. తమిళనాడులో చాలా కాలం తర్వాత ఇచ్చారా, ఫైట్ చేస్తే ఇచ్చారు, లాస్ట్ ఇచ్చారు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా మొత్తం అందరూ కలిపి క్యాస్ట్ నో క్యాస్ట్ అని చెప్పినట్టున్నారు సార్. ఇప్పుడు ఓటేసేటప్పుడు కూడా నోటా అనేది ఒకటి పెడుతున్నాడు. అవును, అలాంటప్పుడు ఫార్మ్స్ లో కూడా ఇవ్వాలి కదా, ఏ క్యాస్ట్ దగ్గర నో క్యాస్ట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వాలి మనకి. ఈ క్యాస్ట్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళని డిస్క్లోజ్ చేయడానికి బలవంతం పెట్టకూడదు ప్రభుత్వం. సో అది మంచి ఆలోచన యాక్చువల్గా, దానికోసం ఫైట్ చేయాలి. పెట్టాలి కూడా అది ఒకటి, నో క్యాస్ట్ అని పెట్టాలి కూడా. ఒకవేళ మన కోసం అని కాకుండా కూడా ఆర్ఫన్స్ ఉంటారు, వాళ్ళకి ఏ క్యాస్ట్ చెప్తాం, చెప్పలేం కదా. కాబట్టి వాళ్ళ కొరకైనా పెట్టాలి. ఆర్ఫన్స్ కూడా చదువుకుంటున్నారు, డిగ్రీ అయింది, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కు అప్లై చేసుకుంటున్నారు, దానికి అప్లికేషన్ పెడుతున్నారు. వాళ్ళకు గురించి పెట్టవలసి వస్తే పెట్టాలి అనమాట. పెడితే బాగుంటుంది. దాని గురించి కూడా ఫైట్ చేస్తాం. సో ఈ రోజు మన క్లాస్ లో ప్రైమరీ టేక్ అవే ఏంటి అని అంటే, మనకు చాలా హక్కులు ఉన్నాయి క్రైస్తవులుగా, చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి. వాటిని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారమే మనము ఈ ప్రభుత్వానికి లోబడి ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలి అనే నియమం బైబిల్ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం స్టడీ చేయాలి. స్టడీ చేయడానికి అంటే ఏ యాంగిల్స్ లో స్టడీ చేయాలని కొన్ని ఎగ్జాంపుల్స్
ఈరోజు మనం చూసుకున్నాము. ఇంకా ఇన్ డీటెయిల్ గా మనము లీగలీ మనకి రెలవెంట్ అయినటువంటి ప్రతి ఆస్పెక్ట్ ని మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అది మనం తెలుసుకొని చట్ట ప్రకారము మన హక్కుల్ని మనం వినియోగించుకుందాం. చట్ట ప్రకారం మనం చేయాల్సినటువంటి బాధ్యతల్ని కూడా మనం నిర్వర్తిస్తూ బాధ్యత కలిగినటువంటి క్రైస్తవ పౌరులుగా మనం ఈ దేశంలో మన సేవని, మన సాక్ష్యాన్ని కొనసాగిద్దాం. దట్స్ ద లెసన్ ఫర్ టుడే.